మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVRతో సాధ్యం. మేడం నేను ఎంతవరకు ఎందుకు వచ్చానంటే మేడం చిన్న ప్రాబ్లం కాదు వల్ల రాలేదు మేడం, నేను చాలా పెద్ద ప్రాబ్లం వల్ల వచ్చాను మేడం. అసలు ఉన్నాయి మేడం, రెండు మీ వల్ల తీర్తాయి. ఒకటి రెండోది వచ్చేసి నా పరిస్థితి ఎవరికి రాకూడదు. దాన్ని నన్ను పెళ్లి చేసుకుని ఈ విధంగా మోసం చేసినారు. దాని సరియలు ముగ్గురు అన్నదమ్ములు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు సార్, నా జీవితంతో ఆడుకుంటున్నారు. దాని సార్ నా బాబు పాస్పోర్ట్ చేయించినాడు, అన్ని చేపించి లాస్ట్ కు నన్ను నడి రోడ్డు మీద వదిలేసినాడు సార్. కోవిడ్లో లైసెన్స్ సార్ ఇది బండి తోలుతారు అక్కడికి. దయించి నా భర్తని ఇంటికి పంపిస్తే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సార్, నన్ను పంపేయండి సార్. చూడండి సార్ అతనికి ఇంకొక పెళ్లి అయింది సార్. అతనికి చూడండి సార్, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సార్. ఆ విషయం నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు సార్. నన్ను పిచ్చిది మెంటల్ది అంటున్నాడు సార్. అతను లవ్ చేసినట్టు మోసం చేసి మా వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు మేడం. మీ ఆయన మీతో బానే ఉన్నారా? బాలేదు. కొట్టడం తిట్టడం లాంటిది ఏమైనా చేసేవాళ్ళ? నా కార్యాలు పుట్టాయి మేడం, కాళ్ళకు ఉన్నాయి, చేతులకు ఉన్నాయి మేడం. కానీ ఇవి ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్టున్నావు, నా అందాన్ని ఎంచడము. మా బావ పెద్ద బావకు పెళ్ళి అయిపోయి కూడా పిల్లకాయలు లేక నాకే బిడ్డను గడియమని నన్ను అడిగాడు మేడం. మా ఆయనకు చెప్తానంటే నువ్వే తప్పుడు దాని అవుతావు చెప్తే మీ బావ ఎప్పుడైనా బలవంతం చేశాడా? ఇట్లా కప్పేసి బాబా పీక్ మీద కత్తి పెట్టేసి రెండు సార్లు నాకు తెలిసి మేడం మా భర్తలాగా వచ్చి నా పక్క పనుకున్నాడు మేడం నైట్లో మబ్బులో. ఆ ఫ్లాట్లో ఉన్నోళ్ళు కూడా భర్తతో సంసారం చేస్తుంది, బావతో కూడా మళ్ళీ ఉంది, ఇద్దరు మొగుళ్ళతో సంసారం చేస్తుంది అని చాలా అసభ్యంగా మాట్లాడుకున్నారు సార్. తర్వాత ఏమైంది లాస్ట్గా? తర్వాత లాస్ట్కి మళ్ళీ 2014 లాస్ట్ వచ్చాడు మేడం. వచ్చి ఇంకా ఎంటికలు తీపిస్తాము బాబుకి అనుకునే లోపల మా చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఎంటర్ చేసేసాడు మేడం. చెల్లిని చేసుకున్నాడా చేసుకోలేదా? తాలిబుట్టు కట్టాడు మేడం. అయి నాకు తాలిబుట్టు కట్టినాడు, అయి నాకు తాలిబుట్టు కట్టినాడు, ఇదే అని మళ్ళీ పీకి జోబులో కింద పడేసింది మేడం. చిన్నప్పటి నుంచి నాకు 3 years ఉన్నప్పటి నుంచి మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు మేడం. నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు. మా నాన్నకి మా అమ్మకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ డైవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఇప్పించి మా అమ్మకి ఏం సంబంధం ఉండకూడదు సార్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం సార్, జ్యోతి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. జ్యోతి గారు రండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. మేడం ప్లీజ్ కూర్చోండి, మాట్లాడదాం. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను రాజంపేట నుంచి వస్తున్నాను. రాజంపేట నుంచి. రాజంపేట. నేను ఇంట్లో హౌస్ వైఫ్. ఇంట్లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్, మిషన్ కుట్టుకుంటాను. ఓకే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మేడం ప్రస్తుతానికి. ఓకే.
మీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఎన్నేళ్ల క్రితం అయిందండి? 2010లో అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజే, కానీ అతను లవ్ చేసినట్టు మోసం చేసి మా వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు మేడం. నన్ను. ఒక మీరు లవ్ చేయలేదు కానీ అతను మిమ్మల్ని ఇష్టపడి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు మేడం. ఓకే. ఏ సంవత్సరంలో పెళ్లి అయిందమ్మా? 2010 10వ నెల 21వ సరే, తేదీ 2010లో అయింది. 2010లో అయింది సార్. పిల్లలు? ఒక బాబు సార్. ఒక బాబు వెనకాల పాప పుట్టి చనిపోయింది. ఓకే. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని కంప్లైంట్ చేయడానికి ఇక్కడ వరకు 10 వచ్చారు. సంవత్సరాల నుంచి ఉన్నాను మేడం. 10 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరే ఉన్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? అంటే నేను చదువుకోలేదు మేడం, ఇంట్లోనే ఉన్నాను. నానమ్మ దగ్గర ఉన్నాను. మా నాన్నమ్మ దగ్గర. ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా మాకు పొలాలు ఏం పని లేదని చెప్పేసి కోయట్కి వెళ్ళారు మేడం, బతుకు తీరు కోసం. నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి చదువు అబ్బింది, నాకు అబ్బలేదు. దానివల్ల ఇంకా కోయట్లో ఉన్నారు. మా బంధువులు చేశారు మేడం నాకు పెళ్ళి. మా బంధువులు అంటే మీ పేరెంట్స్ అక్కడే ఉన్నారు కాబట్టి మీ చుట్టాలు. అంటే ఎవరి దగ్గర ఉండేదానివి నువ్వు? మా నాన్నమ్మ దగ్గర. నానమ్మ దగ్గర. నాన్నమ్మ దగ్గర బాగా మేము పల్లెల్లో ఉన్నాం, కానీ బాగా పరువుగానే ఉన్నాను మేడం. కానీ మీరు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎంతమంది అమ్మా మీరు? 2 అక్క చెల్లెలు, ఒక అన్న తమ్ముడు సార్. నీకంటే 2 ఉన్నారా? పెద్ద నేనే ఆడపిల్ల? పెద్ద, నెక్స్ట్ తమ్ముడు, లాస్ట్ చెల్లి. రాకూడదని రాలేదమ్మా, లేదంటే రాలేదమ్మా మీ తల్లిదండ్రులు అంత దూరం నుంచి? అంటే కూతురు పెళ్లికి తల్లిదండ్రులు రాకపోవటం ఏంటి? మా నాన్న వచ్చాడు సార్ పెళ్లికి. అమ్మ రాలేని పరిస్థితుల్లో కోయట్ ఇంట్లో ఇరకపోయింది, పెళ్లికి రాలేదు. నాన్న వచ్చారు. నాన్న వచ్చాడు. సో అందరికి ఈ పెళ్లి ఇష్టమే. నీ కానీ వయసు మా ఎంత? వాళ్ళకి నీ ఇష్టం వయసు ఎంత లేదు. పెళ్ళైనప్పుడు? నా వయసు అప్పటికి 17 పూర్తయిపోయి 18 ఎంట్రింగ్ సార్ నాది. మీ వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు మా వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదంటే మేడం, వాళ్ళు మంచి వాళ్ళు కాదంట మేడం. అని ఎవరు కనిపెట్టారు మీ ఇంట్లో? మా నాన్న కనిపెట్టాడు మేడం. మీ నాన్న వచ్చిందే పెళ్లికి కదా నాన్న? పెళ్లికి వచ్చాడు ఆ మేడం. కుటుంబం తెలుసా? తెలుసు మేడం. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చేసుకున్నారంట సార్. వాళ్ళ మేనత్త వాళ్ళు, మా మొగుడు మేనత్త వాళ్ళు చేసుకున్నారంట. చేసుకొని వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయినారంట వాళ్ళు, ఫ్యామిలీ. దానివల్ల వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు చేయలేవమ్మా, వద్దు. ఒక్క సంఘటనతోనే ఆ కుటుంబం మంచిది కాదు అని అన్నాడు అతను. మొత్తం ఫ్యామిలీ చనిపోయిందా? ఫ్యామిలీ లేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు చనిపోయినారు. మా భర్త వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు చనిపోయినారు ఓకే, సరే అర్థమైంది. చనిపోయినారు. దాంతో మా నాన్న వద్దు, వాళ్ళు ఏలుకోరు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వద్దు, నా తల తాకట్టు పెట్టైనా కూడా నేను ఏడనో చాట పెళ్లి చేస్తానన్నాడు సార్. ఈ సంబంధం తీసుకొచ్చింది ఎవరు నీకు? నాకు తీసుకొచ్చింది మా పెద్ద మేనత్త వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ అన్నదమ్ములు. సంబంధం వచ్చిందని మీ నాన్నకి అమ్మకి ఫోన్ చేసి చెప్పుకుంటారు కదా, చెప్పారు అప్పుడే సార్. మీ నాన్న అబ్జెక్షన్ పెట్టేయొచ్చుగా, మా అమ్మాయికి మేము వేరే సంబంధం చూసుకుంటాం. పెట్టాడు మేడం. మరి ఎందుకు చేశారు? పెట్టాడు, కానీ మా అమ్మకి మా నాన్నకు మధ్య గొడవ పెట్టేశారు మేడం వాళ్ళు. అంటే ఏదో వాళ్ళకి సంథింగ్ కుటుంబం కక్షలు అయితే ఉన్నాయి మేడం, ఏదో మా పెద్దవాళ్ళకు ఏదో ఉన్నాయి, కానీ దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు మేడం. ఇన్వాల్వ్ చేసేసారు. చేసుకున్నాడు. బేస్తవారం అంటే బుధవారం వచ్చింది మేడం మా అత్తను తొడుకొని. అంటే పెద్దమ్మ అవుతుంది మేడం నాకు, ఆమె పేరు ఎల్లమ్మ. ఆమె తొడుకొని వచ్చింది. మా అత్త వాళ్ళు బుధవారం వచ్చిపోయినారు. బేస్తవారము మళ్ళీ మా భర్తను తొడుకొని వచ్చింది. మళ్ళీ బేస్తవారం నిశ్చితార్థం, మళ్ళీ బేస్తవారం పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి 9 రోజులకి వెళ్ళిపోయినాడు మేడం కోయట్కి. ఆయన కూడా కువైట్ లోనే ఉంటాడా? కోయట్కి వెళ్ళిపోయాడు మేడం. అతను వాళ్ళు మాకేం బంధువులు ఏం కాదు మేడం, మాకు చాలా అసలు సంబంధమే లేదు. ఏం చేసేవాడమ్మా మీ ఆయన పెళ్ళైన కొత్తలో కువైట్ లో? అక్కడ కోయట్ లో ఎప్పటి నుంచో ఉన్నాడు. ఏం పని చేసేవాడు? డ్రైవర్ అంట సార్. డ్రైవర్. కంపెనీ వీసా, ప్లాస్టిక్ సామాన్లు అన్ని తిని పడేసేటి అవి ఉంటాయి కదా సార్, అన్ని షాప్. పెళ్ళైన 9వ రోజుకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు వచ్చాడమ్మా నీ జీవితం? మళ్ళీ రాలేదు సార్. మళ్ళీ నన్నే కోయట్ కి సంవత్సరానికి తీసుకున్నాడు సార్. నువ్వు వెళ్ళావా? మళ్ళీ అక్కడికి సంబంధమే కువైట్ లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న అక్కడ కూడా అబ్బాయిని పలకరించి ఉండొచ్చు కదా, అందరూ ఒకే చాట ఏ సండేనో కలవచ్చు కదా. బాబు ఇట్లా మరి మా అమ్మాయిని బాగా చూసుకుంటావా, ఇది కాదని ఆయన అక్కడ మాట్లాడవచ్చు కదా. మాట్లాడలేదు మేడం, ఇక్కడ ఇంటి దగ్గరే వీళ్ళే మాట్లాడినారు మేడం. సరే, పెళ్ళైనాక అబ్బాయి అనటం ఏంటంటే నేను కువైట్ వెళ్ళిపోతాను, నీకు వీసా పాస్పోర్ట్స్ ఇవన్నీ వేసి తీసుకెళ్తాను అన్నాడు. ఒక 1 year కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు? అక్కడ నన్ను తీసుకున్నాడు. నన్ను తీసుకున్న తర్వాత మా బావ వాళ్ళు 2 ఉన్నారు. ఒక బావ వచ్చిపోతా ఉన్నాడు, ఒక బావ ఎక్కువ మా దగ్గర ఉండి డ్యూటీకి వెళ్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళే ఉన్నారు మేడం. మీ బావకి పెళ్ళయిందా? మా బావ పెద్ద బావకు పెళ్ళి అయిపోయి కూడా పిల్లకాయలు లేక అక్కడ వాతావరణంకి పుడతారని వచ్చి, అతను వాతావరణంకి పుట్టారో లేదో దేవుడు ఎరుగు, కానీ నాకే బిడ్డను గడియమని నన్ను అడిగారు మేడం. నన్నే బిడ్డను గడియమని అడిగారు మేడం. అసహ్యంగా మాట్లాడారు అక్కడ? అవును మేడం. అమ్మ నాన్న ఉన్నారు, అలా కంప్లైంట్ ఇవ్వకపోయేట్లేదు, అసహ్యంగా మాట్లాడారు. నా పెళ్ళప్పటి నుంచి
నేను ఇంకా వాళ్ళ మాట నేను చేసుకున్నానని చెప్పేసి ఆ బుద్ధి నుంచి ఈ బుద్ధి వరకు నన్ను మీ పేరెంట్స్ పట్టించుకోవట్లేదు మేడం. కదమ్మా, ఇక్కడ నువ్వు అన్న మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీ బావతో నిన్ను పిల్లని కనమన్నారా, లేకపోతే మిమ్మల్ని పిల్లలు కానీ ఒక పిల్లని ఎక్స్ట్రా ఇమ్మన్నారా? బావతోనే ఉం. బావతోనే మేడం. మీ ఆయన ఊరుకున్నాడా మాట? మా ఆయనకు చెప్తానంటే నువ్వే తప్పుడు దాని అవుతావు, చెప్తే నా మాట వింటాడు మా తమ్ముడు, నేను ఎట్ట చెప్తే అట్టే వింటాడు మా మీరు తమ్ముడు. చెప్పారా లేదా ఇంతకీ ఇలా అన్నా సరే మీ ఆయనతో? నేను చెప్పలేదు మేడం. మీ మా ఆయన ఆయన అక్కడ ప్రవర్తన తీసుకెళ్ళాక మీ ఆయన మీతో బానే ఉన్నారా? లేదు. బాలేదు. కొట్టడం తిట్టడం లాంటిది ఏమైనా చేసేవాళ్ళ? అంతే. ఆ భయం ఆరేళ్ళు చెప్పలేదా? ఉన్నాయి నాకు, ఆరేళ్ళు పుట్టాయి మేడం. కాళ్ళకు ఉన్నాయి, చేతులకు ఉన్నాయి మేడం. అవి పుట్టడం నా తప్ప మేడం? చెప్పండి. అది పెళ్లిలోనే చూస్తుంటారు కదమ్మా. నేను ఇష్టపడే ఏమన్నా చేసుకున్నాను దాచిపెట్టుకుంటే దాగేటి కాదు కదా మేడం. కానీ ఇవి ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్టున్నావు, నా అన్నాన్ని ఎంచడము, నన్ను ఎత్తి పొడవడమే తప్ప ఇంకా అతనికి నా మీద ప్రేమ లేదు మేడం. భార్య భర్తలుగా మేము ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు మేడం. స్టార్టింగ్ మీరు ఏమన్నారు? మీ ఆయన మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళతో అది మాట్లాడి నాటకం మేడం. ఇందుకు నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? కట్నం ఏమన్నా మీరు భారీగా ఇచ్చారా? భారీగా అంటే నేను ఇంట్లో మా నాన్న వాళ్ళకు 3 కుటుంబాలకు పెద్ద కూతుర్ని నేను. మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, అందరూ బాగా కోయట్లో ఉన్నారు. వీళ్ళు బాగా పరుగుల ఫ్యామిలీ, బాగా దండిగా తెస్తుంది, అందరూ కట్నం పెడతారని చెప్పేసి చేసుకున్నారు మేడం నన్ను. మా చిన్నాన్న వాళ్ళని అడగమన్నాడు మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళని, ఒక్కొక్కరి దగ్గర 10 తులాలు బంగారు అడిగి పెట్టించుకో, ఏం నీకు ఆ హక్కు లేదా పెట్టేదానికి, పెట్టించుకో, నువ్వు పెట్టుకోకుండా ఎలా? ఎంతకాలం ఉన్నావు తల్లి కువైట్ లో? 2 నెలలు ఉన్నాను మేడం. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీ బావ చేస్తున్న హెరాస్మెంట్ ని నువ్వు మీ ఆయనకి చెప్పలేదా? చెప్పలేదు మేడం. ఎప్పుడైనా మీ బావ బలవంతం చేశాడా? మేడం మీ బావ ఎప్పుడైనా బలవంతం చేశాడా? చాలా టార్చర్ పెట్టాడు మేడం. టార్చర్ పెట్ట మీరు, బలంతం పెట్ట మీరు. అమ్మ బలంతం చేసి తప్పుగా ఏమైనా ప్రవర్తించాడా? 1-2 సార్లు నాకు తెలిసి మేడం మా భర్తలాగా వచ్చి నా పక్క పనుకున్నాడు మేడం. నైట్ లో మబ్బులో. అంటే అదేంటమ్మా, ఒకే ఇంట్లో ఉండేవారు అందరూ? ఒక రూమ్ లో మేడం, ఒక రూమ్ లో అందరూని మధ్యలో చెక్క కొట్టేసింటారు. ఒక హాలు, ఒక మంచం పడుతుంది, మంచం అంత ప్లేస్. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా, నాకు అర్థం కాలేదు. ఒక రూమ్ లో ఒక చెక్క కొట్టినటువంటి గదుల్లో ఉన్నారు మేడం. నువ్వు, మా భర్త ఉన్నాడు, భర్త, నా బాబు ఉన్నాడు. బాబు పుట్టున్నాడు. బాబు అప్పటికే పుట్టేశాడు. 11 నెలలు అప్పటికి. ఇతను ఎక్కడ ఉండేవాడు? ఇతను మీ బావ మా దగ్గరే ఉండేవాడు సార్. సో అతను మొత్తం 4 ఉండేవారు. 4 ఉండేవాడు. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉండేది? వాళ్ళ ఆవిడ మళ్ళీ తీసుకున్నాడు మేడం ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ నేను సో ఎప్పుడు పడుకోవటానికి అవకాశం ఏంటమ్మా? అంటే ఇతను డ్రైవింగ్ కి పోయినప్పుడా? డ్రైవింగ్ కి పోయినప్పుడు కాదు సార్, ఇతను తెల్లారుజామున 3 గంటలకు 4 గంటలకు లేచి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడను, ఏదో ఇంకా సంథింగ్ ఆడిన పోతాడు సార్. నువ్వు లెక్క ముందే వెళ్ళిపోయాడు. బాబు వచ్చేసి 1-2 వరకు నిద్రపోయేది లేదు సార్. బాబు డబ్బా పాలు బాబుకి, నా పాలు లేదు. సో మీకు కూడా చాలా మత్తు నిద్రలో ఉండేవారు. మత్తు ఇంకా నిద్రపోతే మెలకమే ఉండేది లేదు సార్. బాబుతో నాకు అప్పుడు ఇతను వచ్చి పక్కన పడుకునేవాడు. 2 సార్లు పనుకున్నాడు సార్. 2 సార్లు పనుకొని అది కనుక్కొని నేను కొట్టి, ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కూడా భర్తతో సంసారం చేస్తుంది, బావతో కూడా మళ్ళీ ఉంది, 2 మొగుళ్ళతో సంసారం చేస్తుంది అని చాలా అసహ్యంగా మాట్లాడుకున్నారు సార్. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు. ఇంత రూమ్ ఉంటుంది, ఇంత రూమ్ లో 2 ఫ్యామిలీలు. మీ ఆయన బుద్ధి లేదమ్మా? ఇట్లా మా ఆవిడని ఇబ్బంది పెడుతున్నాడు, మా బ్రదర్ బయటికి పంపించేద్దాం అని ఎప్పుడు అనుకోలేదా? నేను మా భర్త ముందర ఒకలాగా ఉంటారు మేడం. కానీ నువ్వు చెప్పింది నమ్మాలిగా తల్లి. నిన్ను కాపాడుకోవాల్సింది మీ ఆయన. ఇలా బుద్ధి లేదు, ఏదో నిన్నే కొడతాడు చెప్తే. నువ్వేమో ఫస్ట్ నైట్ నుంచి కూడా నాకు అతనితో సంతోషం లేదు మేడం. నాకు ఒక జంతువులు పెంపకం ఎంతో, భార్యాభర్తల పెంపకం మాది కూడా అంతే మేడం. అందుకే ఇప్పుడు దాన్ని చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, ఇక్కడ నీ బావ పెద్ద రాక్షసుడా, మీ ఆయనే పెద్ద రాక్షసుడా అనేది మాకు ఇప్పుడు డౌట్ ఉంది. ఇప్పుడు మీ బావకి, ఒక నిమిషం అమ్మా, మీ ఆయనకి మీ బావగారు చేసేటటువంటి ప్రతి పని అతనికి ఎరిగినే. అతను తెలియతానని నేనైతే అనుకోవట్లేదు, అంత తెలియకుండా ఉండదు. ఎందుకంటే అతను క్రికెట్ మ్యాచ్ నుంచో ఎక్కడి నుంచో తిరిగి వచ్చాక నువ్వు మొహం ఇలా పెట్టడం, అలా పెట్టడం, మూడీగా పెట్టడం పెడతావు. ఉంటాడు అతను ఎలాగా ఉండి, నీ మొహంలో బాధ అయితే నీ భర్తకు తెలుస్తుంది కదా, ఎందుకు అలా ఉన్నావు అని ఒక మాట్లాడతాడు కదా. ఎందుకు అలా ఉండవు, నన్ను కొడతాడు. నోట్లో మాట కనీసం ఏ రోజు అడిగినోడు కాదు సార్ నన్ను. ఏమి ఏదైనా కష్టం ఉంటే నా కష్టం ఇదే అని చెప్తే వినే పరిస్థితిలో కూడా ఉండడు. ఏదన్నా ఎప్పుడైనా చెప్తే ఏదో నిన్నే కొడతాడు. ఇక దానికి భయపడి నువ్వు ఈయన ఎంత చేస్తున్నా ఏం చెప్పేదాన్ని కదా. ఉండలేక ఇక్కడేమో అమ్మా నాన్న సపోర్ట్ చేయరు, ఇక్కడేమో భర్త సపోర్ట్ చేయడు. ఈ 2 తెలిసి వీడేమో మృగం లాగా నీ మీద మధ్య మధ్య ట్రైల్ అయితే వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఏమైనా చేశాడా, లేకపోతే తెలియదు మేడం, దేవుడికే తెలియాలన్నా. ఎంత నిద్రపోయినా ఏమన్నా కలుస్తుంటే తెలుస్తుంది కదమ్మా ఫిజికల్ గా. అతను మా భర్త లాగానే 2 సార్లు ప్రవర్తించాడు మేడం.
దానివల్ల నేను సరే. కనుక్కున్నాను మేడం. నువ్వు చెప్తూ అమ్మా, మీరు చెప్పేది నిజంగా నమ్మసక్యంగా లేదు, మీరేమనుకోవద్దు. ఎంత ఆ నిద్ర మాత్రం తెలియకుండా ఎందుకుంటుందమ్మా? ఒక పసిపిల్ల తల్లి అనుకో, పసిపిల్లడు కదులుతున్నాడా పక్క వెళ్తున్నాడా మినిమం సెన్సెస్ అనేవి ఉంటాయి ఎవరికైనా కనుక్కోలే సరే. మేడం నేను మళ్ళా. అరే ఆ మాత్రం తెలియకుండా కొట్లాట ఎలా ఉంటది? పెట్టుకున్నాను. భలే చెప్తున్నావే. సో నీ ఉద్దేశం ఏంటంటే కలిశాడు బలవంతంగా, నా పర్మిషన్ అది లేకుండా? దేవుడికి తెలియదు. తెలియదు. నన్ను చెప్పకు, పిల్లోడు ఉన్నాడు కదా నీకు, అట్లా చేశాడు అంతవరకు ట్రై అంతవరకే. చేశాడు అనేది నీకు తెలిసినంత వరకు. అవును ఓకే వదిలే, ఇదంతా కంటిన్యూ సరే మీరు అక్కడే చేశాడు. ఉన్నా అన్నారు కదా, మరి డెలివరీలు ఇవన్నీ ఏంటి మీరు ఒక్కరే చూసుకున్నారా? అక్కడే ఉన్నాను మేడం. మా అత్త చూసింది మేడం డెలివరీకి. మీ అత్త కూడా అక్కడే ఉంటుందా? మా మేనత్త చూసింది మేడం. నాకు సో బాబు delivery- అక్కడే పుట్టాడమ్మా? బాబు అక్కడే మీ పుట్టాడు. అబ్బాయి పుట్టినాక కూడా మీ పేరెంట్స్ రాలేదా? నిన్ను వచ్చారు దగ్గర మేడం. తీసుకోలేదా? వచ్చారు తీసుకున్నారు. మేడం, దగ్గరికి తీసుకున్నారు. కానీ ఇతను బంగారు తెమ్మనేవాడు, పెట్టించుకోమనేవాడు. మా అక్కడ మీరు వాళ్ళు పని చేసే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళ? ఇంట్లోనే ఉన్నాను మేడం. బ్యూటీ పార్లర్ పనికి సరే, పంపిస్తా సరే ఉన్నాడు. చెప్పండి. 2 ఏళ్ళు అక్కడ ఉన్నారు, దాని తర్వాత తర్వాత ఏం ఎప్పుడు వచ్చారు ఇండియాకి? ఇండియాకి 2014లో వచ్చేసాను మేడం. ఎందుకు వచ్చేసారు? అక్కడ టార్చర్లు ఉండలేక ఇంటికి ఆ భరించలేక వచ్చేసారు? బాబుని తీసుకుని మరి ఆడ ఉండేదానికంటే ఇంటికి వచ్చేదే బెస్ట్ అనిపించేసింది యా సార్ నాకు. అండర్స్టాండ్ అమ్మా. సో కానీ ఇంటికి టికెట్ ఎవరు కొన్నారు? తిరిగి రావడానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? అతనే పెట్టుకున్నాడు. అతనే పెట్టుకున్నాడు. సో నువ్వు వెళ్ళిపోవటం అనేది అతనికి ఏం అభ్యంతరం ఏం లేదు. ఆహా, ఏం లేదు. వెళ్ళకూడదంటే నేను ఎప్పుడెప్పుడు టికెట్ కొని ఉండేవాడు పోతానా అని కాదు. పంపించేశాడు మేడం. కాదు, వెళ్ళొద్దు అనుకునేవాడు, టికెట్ కొని ఉండేవాడు కాదు కదా. ఉమ్, సో నువ్వు వెళ్ళిపోవటమే అతనికి ఇష్టం. ఉమ్. మరి బాబు కూడా ఇష్టం లేదు అతనికి? 2 సంవత్సరాల అబ్బాయి, 2-3 సంవత్సరాల అబ్బాయి. కరెక్ట్ గా 2 సంవత్సరాలు 16 నెలలకి ఎత్తుకొచ్చినా సార్. బాబుకి 16 నెలలు ఉన్నప్పుడు ఎత్తుకొని వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ పట్టించుకోలేదు సార్. సరే బాబు, కాదమ్మా, మరి పెళ్ళైన తర్వాత 9 రోజులకే అక్కడికి రప్పించేసాడని చెప్పేసి అన్నారు కదా మీరు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేడం, ఇంటి దగ్గర ఆయన నుంచి. రప్పించాల్సిన అవసరం ఉండేది కాదు కదా, మీరంటే ఇష్టం ఉంటే. నన్ను మళ్ళీ తీసుకున్నాడు మేడం చూపుకి. అందరూ మా వాళ్ళల్లో మంచిదానికి. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అందరూ మంచి నాన్న, నువ్వు అక్కడి నుంచి వచ్చేటప్పుడు గొడవతో నీతో విడిపోతున్నాను అని చెప్పి వచ్చి ఉండకపోవచ్చు, అంతే? మంచిగా పంపించాడు. మంచిగానే, నువ్వు మంచిగానే వచ్చావు, అతను మంచిగానే పంపించాడు. ఇక్కడికి వచ్చినాక ఆమె ముందు ఆ సంఖ్యలలో నుంచి బయటకు వస్తే చాలరా బాబా అని నువ్వు లౌక్యంగా ఇండియా వచ్చావు, అంతేనా? ఓకే. ఎందుకంటే ఆయన దగ్గరుండి గొడవ పడినాక ఎవడో టికెట్లు కొండవు, నువ్వు ఎడపోతా పో అంటాడు. నేను అతను ఇట్లా భర్తకు చెప్పుకోలేక ఇటు బావగారితో, అందులో మళ్ళీ మా తోడుకోడలు వచ్చేసింది తీసుకొని. సరే, మీ అమ్మ నాన్న అక్కడే ఉన్నారుగా, అక్కడే ఉండి అక్కడే ఏదైనా పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇండియాలో ఎవరున్నారు నాన్న నీకు? అమ్మ కోయట్ ఇంట్లో ఉంటది మేడం. అమ్మ సంపాదన లేదే మా తమ్ముడికి మాకు ఇల్లు గడవదు మేడం మాకు. అవును నాన్న. నాన్న ఉన్నాడు కదా, పోనీ మీ పిన్ని మేనత్ ఉంది, వాళ్ళంతా ఉన్నారు కదా, అక్కడే ఉండొచ్చుగా నువ్వు కూడా. అక్కడ వాళ్ళు ఉంటే ఎప్పుడు నీ వాళ్ళు అని ఏదో ఒక రకంగా టార్చర్ మేడం. నాకైతే ఏ రోజు సుఖం లేదు మేడం. ఇండియా వచ్చేస్తేనే సేఫ్ అనుకున్నావు నువ్వు, అక్కడ ఉండడం కంటే. ఓకే, వచ్చేసి ఇక్కడ ఏం చేసావు? ఇక్కడికి వచ్చాను మేడం, అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఇంకొక బావ తాగి కొడతాడు మేడం నన్ను. బాగా తాగి కొట్టేవాడు. అసలు ఉన్నావా ఎప్పుడైనా అత్తగారి ఇంట్లో? మరి లేనప్పుడు కొడతాడని ఎలా ఉన్నాను చెప్తాను మేడం కొద్ది రోజులు. ఆ 2 రోజులని 2 సార్లు 3 సార్లు కొట్టాడు మేడం. ఇంట్లోకి వెళ్ళగానే కొట్టేస్తారు ఎవరైనా? కొట్టాడు మేడం. ఉత్తిని 8 ఎందుకు లక్షలు కొడతారు? డబ్బు ఉత్తిని ఎందుకు కొడతారు? 8 లక్షలు డబ్బు తీసుకున్నాడంట మేడం మా భర్త ఆయన దగ్గర. ఆయన దగ్గర. నిన్ను ఎందుకు కొట్టడం? వాళ్ళ తమ్ముడే కొట్టుకుంటే సరిపోతుంది. లేదంటే నిన్ను కొట్టాలని చెప్పి తాగి అతను ఎట్టంటే అట్ట మాట్లాడి కొట్టాడు మేడం. ఆ డబ్బులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇచ్చాను మేడం. ఇచ్చితే పోలీస్ స్టేషన్ లో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను మేడం. ఇస్తే అతనికి కావాల్సిందల్లా తాగి అట్లా చేస్తున్నాడు పోమ్మా, నీ జోలికి రాడు, వచ్చితే ఇంకొకసారి కేసు కట్టేస్తాము, కేసు కట్టేసి ఇంకా జైల్లో పెట్టేస్తాం, నీ జోలికి రాడుపో అని చెప్పి సర్ది చెప్పి పంపించాడు. మళ్ళీ ఒకసారి మళ్ళీ అట్లే కొట్టనొచ్చాడు. 8 లక్షలు డబ్బులు ఇస్తావా అని చెప్పి ఒకరోజు మళ్ళీ కొట్టనొచ్చాడు మేడం. మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పారు. ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తే ఆయనతో ఏం పని రా నీకు ఏం పని అవసరమా? మీ ఇద్దరు సంబంధమే అంతంత మాత్రం ఉన్నప్పుడు డైరెక్ట్ గా అతను కువైట్ లో ఫోన్ చేసి అతన్ని బెదిరించవచ్చు కదా. నిన్ను కొడితే లాభం. అక్కడ పడలేక కదా నువ్వు వెనక్కి వచ్చావు. అక్కడ పడలేక నువ్వేమి ఇక్కడ తీర్థయాత్రలకో ఇంకో దానికో రాలే కదమ్మా. అక్కడ పడలేక వెనక్కి వచ్చావు. ఆ పరిస్థితి అతనికి బాగా తెలుసు. నన్ను ఎందుకురా కొట్టేది, అక్కడ ఫోన్ చేసి అడుగు అని చెప్పొచ్చుగా. చెప్పాను చెప్తే కూడా నన్ను నోట్లోంచి మాట రానిచ్చే వాళ్ళు లేదు సార్. నన్ను మళ్ళీ వెళ్ళావమ్మా ఎప్పుడైనా కువైట్? వెళ్ళాలి అప్పటి నుంచి. అప్పుడు నువ్వు కాపురం చేసింది 2 yearsే కదా కువైట్ లో? 2 years ఉన్నాను అత్త వాళ్ళ ఇంట్లో. ఇంకా ఈ పెళ్ళైన నుంచి సంవత్సరం అటు ఇటుగా ఉంటా ఉన్నాను. తర్వాత ఏమైంది లాస్ట్ గా? తర్వాత లాస్ట్ కి మళ్ళీ 2014 లాస్ట్ వచ్చాడు మేడం. బాబుకి ఎంటుకలు తీపియాలని చెప్పేసి. నేను వచ్చిన ఒక 5-6 నెలలకి వచ్చాడు. అప్పటికి ఇంకా 2015 స్టార్ట్ అయింది మేడం. బాబుకి 3వ సంవత్సరం అనింది. 11 నెల 12వ తేదీకి వచ్చి ఎంటుకలు తీపియాలని చెప్పి అన్ని చూశాడు మేడం. చూడడంలో ఏం చేశాడంటే
అప్పటికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను మేడం. నేను ఇక్కడ బాబుని పెట్టుకొని ఉండలేక ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఖర్చులన్నీ పంపించాడా ఆ 1 year లో? 6 నెలలు పంపించాడు మేడం. ఓకే. బాబు వచ్చినాక 6 నెలలు పంపించాడు. మళ్ళీ లేదు మేడం, నాకు ₹1 నాకు తెలియదు. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు వచ్చాడు మేడం. వచ్చి ఇంకా ఎంటుకలు తీపిస్తాము బాబుకి అనుకునే లోపల మా చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఎంటర్ చేసేసాడు మేడం. నువ్వే కష్టాలు పడ్డావు, మళ్ళీ నీ చెల్లిని చేసుకుంటాడంటే ఎందుకు? నువ్వు ఆల్రెడీ పిల్లలు కన్నావు కదా. ఏంటి చెల్లిని చేసుకుంటా అన్నాడు అని ఎవరితో అన్నాడు? నీతో అన్నాడా? నాతో అనలేదు సార్. మా పాపకి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది సార్. 8 సంవత్సరాల బిడ్డప్పటి నుంచి హాస్పిటల్లో చూపిస్తా ఉన్నారు సార్. మా ఇంట్లో 3 తరాల నుంచి 4 తరాల నుంచి కొంచెం ఆడవాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం. ఇప్పటికీ మా అత్త వాళ్ళు 2 అలానే ఇంటికి పరిమితం అయినారు సార్. కదమ్మా, ఇప్పుడు ఎవరికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు మీరు? మా చెల్లెళ్ళకి, మా ఇంటి ఆడబిడ్డలకు, అంటే మా అమ్మ వాళ్ళు. ఎంతమంది చెల్లెళ్ళు నీకు? ఒకళ్ళేగా? ఆ చెల్లికి సైకలాజికల్ ప్రాబ్లం, పెళ్ళి అవ్వల, మీ ఆయన ఆ పిల్లని చేసుకుంటాను అన్నాడు. ఒక్క నిమిషం, ఏంటమ్మా సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటమ్మా? అంటే నిన్ను చూస్తే నాకు కాదు, నిన్ను తిట్టా కొడతా, ఇంట్లో సరిగ్గా వంట చేయకపోవడము, అలా మా మేనత్త గారికి. మీది మేనరికం అమ్మా? మీ అమ్మగారిది నాన్నగారిది? అవును సార్. ఓకే, ఇప్పుడు అర్థమైందిలేండి. అలా ఎన్ని మేనరికాలు ఉన్నాయి మీ పైన? మీ అమ్మగారు వాళ్ళు, మా నాన్న సార్, వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు అంటే వాళ్ళమ్మ వాళ్ళకి ఏమో తెలియదు, మేనరికం లేదు. లేదు ఇప్పుడు ప్రెసెంట్ మా నాన్న చెల్లెళ్ళకి 2 సైకలాజీ ప్రాబ్లం ఉంది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నారు. టాబ్లెట్ పడితే తప్ప వాళ్ళు పనుకోరు సార్. మీ చెల్లికి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా? మా చెల్లెలకి 8 సంవత్సరాలప్పుడు చూపిస్తా ఉన్నారు సార్. చూపిస్తే అమ్మాయికి వయసు పెరిగే కొద్దీ సైకలాజీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి డాక్టర్లు చెప్పినారంట సార్. పెరిగే కొద్దీ తగ్గిద్ది అన్నారా పెరుగుతుంది? ఎందుకంటే అది ఎంఆర్ కాబట్టి. అది అమ్మాయి చదివేటప్పుడు టెన్షన్ గా ఏడవడం, నాకు తలనొప్పి వస్తుంది, నాకు కంతలు లాగుతున్నాయి అన్నాడు. రకరకాల నాకు బాగుంటుంది. నాకేం అట్లా ఏం చదువుకున్నారమ్మా మీరు? ఎంతవరకు చదివారు? చదువుకోలేదు సార్. ఊళ్ళో 5 వరకు చదువు అవ్వలేదు. అందుకే నాకు అవ్వలేదు సార్ చదువు. తెలివిందని ఉన్నావు అంటే సరే. సరే నాన్న, తర్వాత ఏమైంది? ఆ అబ్బాయి అట్లా అన్నాడు మీ ఆయన, మీ చెల్లిని చేసుకుంటానని. తర్వాత మేడం ఆయన వచ్చాడు మేడం. 2015లో వచ్చాడు. వచ్చేతలకి మా తమ్ముడిని తొడుకొని లోపలికి పోయింది మేడం మా చెల్లి. ఎందుకు తొడుకోమిందో తెలీదు. బాబుని చూసుకుంటే నేను బయటే ఉన్నాను. లోపలికి పోయి రూమ్లోకి పోయి వాకిలు వేసేస్తుంది మేడం. వాకిలు వేసి నేను ఆ మామనే పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పిందంట మేడం అమ్మాయి. చెప్పిన తర్వాత మా తమ్ముడు వచ్చేసి ఏడ్చుకుంటా వెళ్ళిపోయి మా వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించారు మేడం. పిలిపించి ఒక 30 మంది పైగానే వచ్చారు మేడం. పెద్ద మనుషులు అందరూ మా ఊరోళ్ళు వచ్చి ఇటు ఈ అత్తగారుల్లో ఇటు అమ్మగారుల్లో చెడు కాకుండా ఒక పంచాయతీ పెట్టారు మేడం. పంచాయతీ పెట్టి మా భర్తను రమ్మన్నారు మేడం. రా నువ్వు వచ్చి మాట్లాడాలా, మీ ఊళ్ళో పెద్ద మనుషులు తీసుకొని రా అని అంటే అతను వాళ్ళని తీసుకోరాకోకుండా ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఆ అమ్మాయి ఎందుకు చెప్పిందో అలా తెలియదు నాకు. నేను చూడలేదు, తమ్ముడు ఏం చెప్పలేదు. ఇట్లా బయట జరిగి ఇట్లా కప్పేసి మా పెద్దవాళ్ళు నన్ను తోసేసాడు మేడం. నన్ను బాబా పీక్ మీద కత్తి పెట్టేసి ఇప్పుడు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎవరు నమ్మడం లేదు మేడం నన్ను. ఏదో ఇంట్లోనే పెద్ద మనుషులు తోసేసాడు. నమ్మకపోవడం ఏంటి? అందరూ చూస్తూ ఉంటారు కదమ్మా. నన్ను ఒక్కదాన్ని పంపించాడు మేడం మా వాళ్ళకి. సరే ఓకే, నమ్మకపోయినా పర్లేదు తల్లి, నువ్వైతే నమ్ముతున్నావుగా. మీ ఆయన ఇలా చేశాడు అనేది నీకైతే తెలుసు, అందుకే ఇంకా అప్పటి నుంచి నువ్వు కలవటం మానేసావా? ఇందుకు మీ చెల్లిని చేసుకున్నాడా చేసుకోలేదా? తాళబుట్టు కట్టాడు మేడం. ఆయన నాకు తాళబుట్టు కట్టినాడు. ఇదేంది అని మళ్ళీ పీకి జోబులో కింద పడేసింది మేడం. పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? పెద్ద మనుషులు లేరు. చీకట్లో ఈయన అక్కడే ఉన్నప్పుడు చేశాడు. వాళ్ళు కలిసి ఉన్నారా? మా అత్త వాళ్ళ ఇంట్లో చేశాడు మేడం. తర్వాత ఏమైంది? ఆ తర్వాత మళ్ళా పెద్ద మనుషులకి నన్ను పంపించాడు. నేను ఒప్పుకున్నా. ఏమని మా చెల్లెలు చేసుకునేది మా భర్తకి ఇష్టమే కదా, మీకేం బాధ, నేను చేసుకుంటాను అని చెప్పి ఆ మాట చెప్పి అంతవరకు పిల్లోడి పీక మీద కట్టి మా ఆడబిడ్డ ఇంట్లో పెట్టి పంపించాడా? మా ఆయనకి ఇష్టమే, నాకు ఇష్టమే, మా చెల్లిని చేసుకోవడం, మాకు లేని బాధ మీకేంటి అని పెద్ద మనుషులు చెప్పమన్నాడు. చెప్పేసావు నువ్వు. ఆ తర్వాత ఈయన తాళి కట్టాడు, ఆ పిల్ల ఈసురు కొట్టింది. ఆ పాపిస్తూ మాట చెప్పిన దాని వల్ల మేడం నాకు అందరికి దూరం అయిపోయినా. కనీసం ఇక్కడ వరకు మా నాన్న పిలుచుకోవచ్చదని కూడా రావట్లేదు మేడం. ఆ తప్పుడు మాట కూర్చుని దానికి బిడ్డను చూసుకోలేక అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు మేడం. సరే నాన్న, ఇదంతా 11 ఏళ్ల క్రితం స్టోరీ కదా. కానీ ఇప్పుడు ఉంటారు మేడం. పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోలే. ఆ అమ్మాయిని ఏమన్నా కువైట్ ఖతార్ తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాలా? ఆవిడ మన ఆవిడ ఉంది, ఆవిడకి ఏమైనా పెళ్లి అయిందా? ఆ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి అయిందా? మళ్ళా మాట్లాడేసి పెద్ద మనుషులు శోధనం చేసుకొని సుమా మాట్లాడుకొని
బెంగళూరుకి హాస్పిటల్లో తీసుకొని పోవాలని చెప్పి తీసుకోపోతా ఉన్నారు మేడం. బెంగళూరుకి మా నాన్న, మా తమ్ముడు, మా బంధువులు అందరూ తీసుకోపోతా ఉంటే చెక్ పోస్ట్ దగ్గరికి కిడ్నాప్ చేసి తడుకోబోతున్నారు ఒక అమ్మాయిని అని చెప్పి ఫోన్ చేసి పట్టించేశాడు మేడం మా ఆయన. పట్టించేసి అప్పటికి ఆ అమ్మాయి అసలు ఒళ్ళ మీద గుడ్డ ఉందా లేదా అన్నంలో ఏంలో పూర్తి పిచ్చిది అయిపోయింది. ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు? నిమ్హాన్సా? బెంగళూరుకి సార్. ఎక్కడ? నిమ్హాన్స్ కా? గవర్నమెంట్ హాస్పిటల్ కా ప్రైవేట్ కా? గవర్నమెంట్ హాస్పిటల్కి, నిమ్హాన్స్ హాస్పిటల్కి సార్. అవును, అలా కిడ్నాప్ చేస్తున్నారని తీసుకెళ్ళినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇది ఉంటుంది కదా, అపాయింట్మెంట్ మెసేజ్ కానీ లెటర్ కానీ. లో మా వాళ్ళ శోధన చేసుకునేసినారు సార్. ఆ అమ్మాయిని తీసుకొని బలవంతంగా తీసుకోబోతా ఉన్నారు సార్. ఆ అమ్మాయి చాలా కేకలేయడము, ఇంకా పరిస్థితి బాగాలేదు. పరిస్థితి బాగలేదు ఆ అమ్మాయికి. రోడ్డు మీద వదిలేస్తే ఇంక ఎట్లా పోతుందో తెలియదు, అట్లా ఉండింది. ఇదంతా 10 ఏళ్ల క్రితం స్టోరీ. కరెక్ట్ గా 2015లో జరిగింది. 2010లో జరిగింది. చెక్ పోస్ట్ కాడికి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించలా, అయిపోయింది అక్కడితో. తర్వాత మా ఆయన పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేడీ కానిస్టేబుల్ డబ్బులు ఇచ్చి కుక్కలకు రక్తం పోసినట్టుగా కొట్టించాడు మేడం అమ్మాయిని. మామని పెళ్లి చేసుకుంటాను అని అంటాంది, కావాలని కోపట్టింది అమ్మాయికి అని. మీ ఆయనకి ఇష్టమే కదమ్మా అమ్మాయిని చేసుకోవటం మేడం. బాబు మీద పీక మీద కత్తి పెట్టి చేసుకుంటా అని చెప్పి అతను తప్పించుకునేదానికి అలా చేశాడు మేడం. నీ గొడవ తప్పించుకోవడానికా? నా గొడవ కాదు మేడం. అమ్మాయికి నా పెళ్ళప్పటికి 13 సంవత్సరాలు మేడం. 13 సంవత్సరాలు పాపప్పుడు మా ఇంటికి వచ్చినాడు మేడం పెళ్లి చేసుకుని. అతను మళ్ళీ వస్తారు కదా, అప్పుడు ఈ అమ్మాయి స్నానం చేస్తా ఉన్నిందంట మేడం బాత్రూమ్ లో. ఏం చెప్తున్నావు నీకు అర్థం అవుతుందా? అన్ని కలిపి చెప్తున్నావు నానా, నువ్వు చెప్పిందే మళ్ళీ నువ్వు రివర్స్ వేరేగా చెప్తున్నావు. సరే చెప్పండి, ఎందుకు కొట్టించాడమ్మా? ఎందుకు కొట్టించాడు? బాత్రూమ్ లో పెళ్లి చేసుకుంటాను అంది అని కొట్టించాడంట. నన్ను ఎవరు నువ్వు పెళ్లి చేసుకోవడానికి? ఫస్ట్ ఏం చెప్పావు? కత్తి పెట్టి లోపలికి వెళ్ళి అలా ఒప్పించేశాడు మేడం. అవును, అప్పుడు నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, మా ఆయన చేసుకుంటాను అన్నాడు, తాళి కట్టాడు, మా చెల్లి పీకేసింది, అవతల పడేసిందని చెప్పొచ్చుగా. మళ్ళీ నాకు తెలియకోకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఈ రకంగా పంచాయతీ జరిపించాను. ఒక్క నిమిషం, ఏం పేరమ్మా? ఎవరి పేరు? మీ పేరు? జ్యోతి సార్. ఎందుకు వచ్చారు ఈ రోజు మీరు? ఫస్ట్ అది చెప్పండి, దాన్ని బట్టి వెనక్కి వెళ్తారు. కానీ ఇంకా 2015లోనే ఉన్నాం, అరగంట బట్టి. ఎందుకు వచ్చారు ఈ రోజు? సార్ నాకు మా భర్త అప్పుల్లో ఇరికిచ్చేసారు సార్. మా చెల్లి మాట ఎత్తుతున్నారు సార్. ఫైనాన్షియల్ నువ్వు విడిగిపోయావు కదా, విడిపోతే ఆయన అప్పులకి నీకేం సంబంధం? నువ్వేం కేసులు వేయలేదా? ఏం కేసులు వేసావు చెప్పు? వేసావు. ఇంకా అది పట్టించుకోవడం లేదు, జరగడం లేదు మేడం. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. మెయింటెనెన్స్ కేసు వేసావా? పిల్లోడికి నీకు మెయింటెనెన్స్ కావాలని ఏమి ఆయన పంపిస్తున్నాడా డబ్బులు? లేదు మేడం. డబ్బులు పంపించకపోతే ఎలా బతుకుతున్నావు నువ్వు? మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నా మేడం. అమ్మే అప్పులు ఏంటమ్మా? ఒక ఫైనాన్షియల్ అప్పులు ఏంటమ్మా? ఎవరు చేసిన అప్పులు? ఎందుకని సార్ ఈ రోజు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావంటే మా ఆయన అప్పుల్లో నన్ను ఇరికించాడు అని అంటున్నావు. డబ్బులు ఇవ్వనోడు నిన్ను అప్పుల్లో ఎలా ఇరికించాడు? అప్పుల్లో సార్ అంటే నేను ఒక్కొక్కటి విడివిడిగా చెప్తాను సార్, అన్ని కలిపి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. అప్పుల్లో అంటే సార్ 2014లో ఇంటికి వచ్చాడు కదా సార్, అప్పుడు భూమి కొన్నాడు సార్. భూమి కొని నా బంగారు 12 తులాలు బంగారం ఉంది సార్, బ్యాంకులో పెట్టి భూమి కొన్నాడుసార్. భూమి కొని ఎవరి పేరు మీద పెట్టాడు? అది అతని పేరు మీద కొన్నాడు, మళ్ళీ నా పేరు మీదకి రాపిచ్చాడు సార్ కోయటి పెట్టేటప్పుడు. అవి పాస్బుక్లు అవన్నీ తాకట్టు పెట్టించాడు అనమాట. అప్పులు ఎక్కువైపోయినాయని చెప్పేసి తాకట్టు పెట్టించేసి ఈ గొడవలు జరిగినాయి సార్. 2015లో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఏం జరిగినాయో నాకు తెలియదు సార్. నాకు ఒక మ్యాజిక్ లాగా అన్ని చేసేసాడు సార్ మా భర్త. ఎంత డబ్బులు అప్పు చేసాడమ్మా? తాకట్టు పెట్టి ఎంత తీసుకున్నాడు డబ్బులు? నా బంగారు పెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఒకసాట బ్యాంకులో వచ్చి మళ్ళీ ఇంకోసాట 50,000 తీసుకున్నాడు. తీసుకుని 12 తులాలు బంగారు ఒకే చోట పెట్టలేదు సార్, 2 విధాలుగా పెట్టాడు. తీసుకున్నాడు. అవి ఉన్నాయి సార్ నా దగ్గర కూడా. ఎంత అప్పులు ఉన్నాయి? నిన్ను ఎవరు అడుగుతున్నారు? ఆ అప్పులు తెమ్మని కాడ తెచ్చి ఇమ్మని కాడ ఇచ్చాను మేడం. భూమి మీద సంతకాలు పెట్టి తీసుకున్నావా? పెట్టాను మేడం. ఓవరాల్ గా ఎంత అప్పులు ఉన్నాయి నీకు? 10 పైన ఉన్నాయి మేడం. 10 లక్షల దాకా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మేడం, నాకు అప్పులు ఎక్కడున్నా నన్ను నా బిడ్డను ఎవరు అడగకూడదు, అది క్లోజ్ కావాలి మేడం. నా బాబుని ఇబ్బంది పెడుతున్నాడు, స్కూల్ కాడికి పోయి బాబుని పట్టుకొని కిడ్నాప్ చేసేస్తే ఎవరంటున్నారు? అప్పులు వాళ్ళు సార్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కడతాది, వాళ్ళ అమ్మ నీతో పాటు ఎవరైనా వచ్చారా ఇక్కడ మాట్లాడడానికి? నాతో పాటు. నీ పేరు మీద భూమి ఉందన్నావు కదా ఇప్పుడు, మరి అమ్మేసి కట్టేయచ్చు కదా. అది వేరే వాళ్ళు పెట్టేస్తున్నాడు మేడం. అన్ని చిక్కులు ఇటుకిచ్చేస్తున్నాడు మేడం. అప్పు నెంబర్ 1 అది. అప్పు నెంబర్ 2 ఏంటి? అప్పు నెంబర్ 2 అంటే ఇంకా ఊళ్ళో ఇల్లు స్థలం ఉంది సార్ మా బావ వాళ్ళది. ఊళ్ళో ఇల్లు స్థలం ఉంటే 4 అన్నదమ్ముళ్ళు, మా భాగం మా మధ్య. అక్కర్లేదమ్మా, నెంబర్ 2 అప్పు ఏంటో చెప్పండి. అప్పులు తీర్చే వేదిక కాదు ఇది, అర్థమైందా? మీరు ఇక్కడ అప్పులు తీర్చరు.
నాకే బోల్డెన్ అప్పులు ఉన్నాయి. అవన్నీ కాదు, ఇక్కడ అప్పులు తీరుస్తారని కాదు, నీ భర్తతో నీకేమన్నా సమస్య ఉందా? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏమీ చేయమమ్మా. ఆ ఆశతో, ఆ కోరికతో, ఆలోచనతో వచ్చుంటే కనుక వచ్చిన దారినే మీరు వెళ్ళొచ్చు. అలా అయితే కొన్ని లక్షల మంది వస్తారు, నాకు 10 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది, పద్మవ్యూహంలో లెక్క తీరుస్తారంటే అని వస్తారు. దాని గురించి కాదు. నీ భర్త దగ్గర నుంచి నీకేమన్నా అన్యాయం ఉందా? మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మేము ఏమన్నా అన్యాయం ఉందా? అప్పు ఎలా తీర్చాలన్నది మీరు బయటకు వెళ్ళి లెక్క తేల్చుకోండి. ఆ లెక్కలు ఇక్కడ చెప్పకండి. కానీ నాన్న, నీకు ఇంత అన్యాయం జరిగితే నువ్వు న్యాయం కోసం వేయాల్సిన కేసులు ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా? నాకు తెలిసినంత వరకు ఆ ఒక్క కేసు వేసాను మేడం, అదే ముందుకు అవునా? వెళ్ళలేదు. ఇప్పుడు మా ఎపిసోడ్ లో ముందుకెళ్ళలేదు. చూస్తాము అనేది నువ్వు అర్థమైపోయింది దీన్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ ఏదో న్యాయం జరిగిద్దని వచ్చావు అంటే మా ఎపిసోడ్లు అన్ని చూస్తున్నట్లే. అవును మేడం, లీగల్ గా ఎలా ఉంటది, ఏం కేసులు వేసుకోవాలి, మీ ఆయన దగ్గర నుంచి ఆ డబ్బులు ఎట్లా వసూలు చేసుకోవాలి, ఉచిత న్యాయ సహాయం చేసే ప్లేసులు ఎక్కడ, ఇవన్నీ నేను మాక్సిమం ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నా. అలా ఎందుకు మీరు ప్రయత్నించలేదు? ప్రయత్నించాను మేడం. ఇప్పుడు కూడా ఒకటి కంప్లైంట్ అర్జీ ఇచ్చున్నాను మేడం స్టేషన్ లో. నువ్వు ఓన్లీ పోలీస్ స్టేషన్ కేసే ఇస్తున్నావు. ఇస్తున్నా. ఈచ్ కేసు యొక్క ఒక్క నిమిషం నాన్న, ఈచ్ కేసు యొక్క పవర్స్ వేరు. నీ అప్పు తీరాలి అంటే దానికి వేయాల్సిన కేసు వేరే. ఓకేనా? అది ఏ అడ్వకేట్ ని కలిసినా చెప్తారు కదా నాన్న. మేడం నేను ఎంతవరకు ఎందుకు వచ్చానంటే మేడం, చిన్న ప్రాబ్లం కాదు వల్ల రాలేదు మేడం, నేను చాలా పెద్ద ప్రాబ్లం వల్ల వచ్చాను మేడం. మా చెల్లెల విషయంలో ఏ తప్పు లేదు మేడం, ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ మేడం. కాబట్టి నా దగ్గర పేపర్లు ఉన్నాయి. 2 నెలలు కుక్క కంటే ఈనంగా పన్నాను మేడం నేను హాస్పిటల్. పిల్లాడు చదువుకుంటున్నాడా? ఇల్లు ఎలా గడుస్తుంది నీకు? అమ్మాయి మేడం, నీ మిషన్ కుట్టుకుంటా, ఒక కన్ను మా చెల్లి మీద ఎలా, ఒక కన్ను నా బిడ్డ మీద వేసి చూసుకొని. మీ చెల్లి బాధ్యత నీకెందుకమ్మా? నీ చెల్లి బాధ్యత మీకెందుకు? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఉన్నారు కానీ అమ్మాయికి హెల్త్ ఇప్పుడు ప్రాబ్లం. ఎంత అమ్మాయి వయసు ఎంత? ఇప్పుడు 26, 27 ట్రీట్మెంట్ నడుస్తుందమ్మా? నడుస్తుంది సార్. రిహాబిలిటేషన్ యూనిట్లో ఎప్పుడన్నా పెట్టారా? మెంటల్ హెల్త్ అసైలంలో ఎప్పుడన్నా పెట్టారా? అదేమో తెలియదు సార్, నా దగ్గర అయితే పేపర్లు మందులు వాడుతుందా? వాడుతుంది సార్. ఇప్పుడు స్థిమితంగా ఉందా తను? అవును సార్. లేదంటే అక్కడ ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్లో నేను రికమెండ్ చేసి పెట్టించమంటారా? ఇప్పుడు ఒకటమ్మా, ఒక పక్క నుంచి నేను అబ్బాయిని చూసుకోవాలి, ఇంకో పక్క నుంచి చెల్లిని చూసుకోవాలి అంటే కనుక ఈరోజు అది చాలా కష్టసాధ్యం. నీ కొడుకు మీరు తేరుకుని బయటపడటానికి ప్రయత్నం చేయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఆ అమ్మాయికి ఏదన్నా మానసిక పరిస్థితి బాగాలేదు, మీ లోకల్ ఏరియాలో రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టుకుని కంటిన్యూస్గా నీమే బరువు లేకుండా అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే మీ ఏరియాలో నాకు చాలామంది తెలుసు, ఆ ఏర్పాటు నేను చేస్తా. ఆ సమస్య గురించి ఇక్కడ మీరు ముడిపెట్టకండి. ఇప్పుడు మీరు ఏ సమస్య గురించి వచ్చారో అనేది చాలా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఓపెనింగ్ ఏమన్నారు? ఏమండి నాకు ఇన్ని అప్పులు ఉన్నాయండి, ఒక్క అప్పు వాడు కూడా నా మీదకి రాకూడదంటే అప్పు తీసుకున్నవాడు మీదకి ఎందుకు రాడమ్మా? వస్తున్నారు సార్. మరి వస్తారమ్మా, వాడు వస్తున్నారు. కుటుంబాన్ని పోషించాలి. నీ భర్త మాటలు విని ఎలా మోసపోయారు మీరు? అది క్లారిటీ ఇవ్వండి నాకు మీ ఒక్కసారి. తమ్ముడు ఏం చేస్తున్నాడమ్మా? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాక మీ ఆయన ఫస్ట్ డే నుంచే అసలు మీరు ఎప్పుడు సుఖంగా లేరు, ఎప్పుడు కొడతాడు నా మాట విన్నప్పుడు, అలాంటి 4 ఏళ్ల మనిషి తర్వాత ఒక చిన్న పిల్లాడు ఉన్నప్పుడు ఆయన పెట్టమన్న చోట సంతకాలు ఎలా ఎందుకు పెట్టావు? నువ్వేమన్నావు? నాకంతా బానే ఉందండి, నేను నార్మల్ గా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? అక్కడ దుబాయ్ తీసుకెళ్లి నిన్ను నానా హింసలు పెట్టారు, మరి అలాంటి వాళ్ళ మీద నమ్మకంతో ఎలా పెట్టావు? భూమి కొన్నాను బాబుకు మనకే కదా అని చెప్పి అలా అమ్మ ఆశలు ఏమన్నా పెట్టేస్తాడు. విన్నాడు. నీకు పెళ్ళి అయ్యే టైంకి నీకు 16 సంవత్సరాలు, నువ్వు సంతకం పెట్టే టైంకి నీకు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించాను. మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. అక్కడ బావ కరెక్ట్గా లేదు, భర్త కరెక్ట్గా లేడు, కొడుకు అనేటటువంటి జ్ఞానం కూడా లేకుండా టికెట్ కొని వెనక్కి పంపించండి. ఎలా నమ్ముతావు? ఇప్పుడు నీ మాట మమ్మల్ని ఎలా నమ్మంటావు? నీ మాట మమ్మల్ని ఎలా నమ్మంటావు? కొడుకు గురించే అని అన్నావు. పోనీ అది ఒక ఎత్తు. రెండోది, మూడోది, నాలుగోది, 4 అప్పులు చెప్తున్నావు నువ్వు. 4 భారీ స్థాయి అప్పులు, 10 లక్షలు. అప్పు ఇచ్చినోడు నా మీదకి రాకూడదండి, వాడికి మీరు ఏమైనా వార్నింగ్ అంటే మేము అలా చేయవమ్మా. అప్పు ఇచ్చినోడు వాడు కడుపుమంట, వాడు చెప్పడా? వాడు బాధపడ్డా? చెప్తారు. ఫైనల్గా సంతకాలు పెట్టి ఎవరు మీడియేషన్ ద్వారా అప్పులు చేయబడినాయి? నేను ఎవరు బలవంతం చేసి ఎవరు అప్పులు తీసుకోలే కదా. ప్రతి చోట నీ సంతకం ఉండుంటది, ప్రతి చోట నువ్వు పెట్టినటువంటి తాకట్టు ఉంటుంది. అదే సార్ నేను చేసిన తప్పు. పెళ్ళైన తర్వాత ఇదేంటి తప్పుదంటే ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు అమ్మా. జీవితాన్ని పనంగా పెట్టి పిల్లోడి యొక్క భవిష్యత్తు పనం పెట్టి నరకం చూపెట్టేటువంటి రాక్షసులకి పదే అప్పులు సంతకాలు పెట్టి ఎవరు? నాన్న 2 క్వశ్చన్లు. 10 ఏళ్ళు అయింది నువ్వు అప్పు చేసి, అప్పులు ఊరుకున్నారా ఇప్పటిదాకా? బాండ్ రాపించుకుంటా ఉన్నారు మేడం. ప్రతిసారి బాండ్లు ఇప్పటికి ఎన్ని ఎంత కట్టరా? 3 సార్లు రాపించాను మేడం. ఒక్కొక్కళ్ళు. నీ దగ్గర ఏమున్నాయని? అంటే నేనేం సొంతంగా తేలేదు మేడం, She's మా a భర్త mediation. చెప్పితే ఇచ్చారు కదా కాబట్టి మధ్యవర్తిత్వం నన్ను బలంతం చేసి. పెట్టలేదు మేడం. అతని దగ్గర నుంచి ఆ రాబట్టుకోవాలంటే 8 లక్షల స్టోరీ ఉంది కదా మేడం, సైన్లు కావాలి కదా మేడం, అదే టైం ఇప్పుడు ఉండాలి కదా వాళ్ళకు డబ్బులు తీసుకోవాలంటే అట్లా రాపించుకుంటున్నారు.
ఇప్పుడు అతను ఏం చేశాడంటే చచ్చిపోయినాడా బతికున్నాడా అనేది అడ్రస్ లేకుండా కోవిట్లో ఉండిపోయినాడు. కోవట్లో మీ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఎతికితే దొరకరా? దొరకలే మేడం, మాకు టచ్ సరే. లేదు మేడం. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పటికి? తమ్ముడు వాళ్ళ పెళ్ళయింది, 2 పాపలు. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన కుటుంబం ఆయన ఉన్నాడు మేడం. ఇంట్లో మీకేం ఖర్చులకు గానీ ఏమి ఇవ్వడు? అమ్మ చూసుకుంటాది, అక్కడ ఇస్తాడు. నుంచి మీ అమ్మాయి చూసుకుంటుంది, నువ్వు మిషన్ కుట్టుకుంటున్నావు. పిల్లాడు చదువుతున్నాడా? చదువుకుంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్లోనా ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో వేసినాను, కానీ మా భర్త ఎవరినంటే వాళ్ళు పంపిస్తున్నాడు, నా బిడ్డను తీసుకురప్పని, నా బిడ్డను తీసుకురప్పని. పోనీ పంపించేస్తే అక్కడ బాగుంటాడు, నీకు అడ్రస్ కూడా దొరికిద్దిగా. పిల్లోడు అక్కడ ఉన్నాడు అనుకో, అప్పులోడు అక్కడ చూపించవచ్చు కదా, నువ్వు అక్కడ ఉన్నాడు రప్పించుకోండి అని. కానీ ఏ రోజు బాబుని మన బిడ్డ అని వాళ్ళు ఏ రోజు చూడలేదు మేడం. నాన్న నువ్వు ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఒకే వర్షన్ని 2 రకాలుగా మాట్లాడుతున్నావు. ప్లీజ్ కొంచెం చూడండి. సరే, మీకున్న ఆప్షన్ ఏంటంటే అప్పులోళ్ళు మీ దగ్గరికి రాకూడదు, మీ ఆయన దగ్గర నుంచి రక్షణ కావాలి, నీ పిల్లోడు నీ దగ్గరే ఉండాలి. దీనికి ఏం చేయాలని అడగడానికి వచ్చావు, అంతేనా? అలాగే మీ సిస్టర్ కి హెల్త్ ప్రాబ్లం ఉంది, సార్ ఏమైనా హెల్ప్ చేయగలిగితే అది కూడా, అంటే మేమే చెప్తున్నాం, ఈ ఆఫర్ కూడా మేమే ఇస్తున్నాం, నీకేం అడగాలో తెలియట్లేదు కాబట్టి. సరే, కాసేపు సైలెంట్ ఉండండి. ఒక టూ ఇష్యూస్ అమ్మా, రెండే ఇష్యూస్. ప్రతి చోట నేను అమాయకురాలనండి, నాకు తెలియదు, నేను మోసపోయాను. కానీ నీ మాట తీరు ఎక్కడ కూడా మాట్లాడేటటువంటి విధానంలో తడబాటు లేదు. మీ సిస్టర్కి మెంటల్గా బాగుండకపోవచ్చేమో, కానీ మీ చుట్టాలు ఎవరికన్నా సైకలాజికల్గా పోవచ్చు, కానీ నువ్వు చాలా తెలివైన దానివమ్మ. లెట్ మీ మేక్ ఇట్ ఎ వెరీ ఫ్రాంక్ ఒపీనియన్ హియర్. నువ్వు చాలా తెలివైన దానివి. నీకు భగవంతుడు ఆలోచన శక్తి ఇచ్చారు, చాకచక్యం ఇచ్చారు, దాంతోపాటు ఒడిదొడుకులు ఎదురుది సక్సెస్ఫుల్గా నిలబడి పిల్లోని ఈ స్థాయి వరకు పెంచేటటువంటి 15 సంవత్సరాల ప్రయాణంలో మీ మ్యారేజ్లో 2 years పాటు నువ్వు ఎక్కడో కువైట్లో ఉన్నావు, మిగతాది అంతా మొత్తం మిగతా 13 years పాటు అందరి సమక్షంలోనే నువ్వు ఉన్నావు. అందరికీ తెలుసు, ఎల్కేజీ నుంచి యూకేజీ పిల్లోడు, 2nd standard పిల్లోడు కూడా జ్యోతికి వాళ్ళ భర్తకు పడుతుందంటే కనుక అందరికీ తెలుసు కదా. ఎవరైనా పోనీ జ్యోతి వాళ్ళ భర్త అన్యోన్యంగా ఉంటాం అనేది ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. మరి అందరూ వచ్చి నీ జుట్టు ఎందుకు పట్టుకుంటున్నారు? అందరూ అంటే సార్ అదే అంత మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసినానని మా భర్త అలా చెప్పించినాడు సార్. నన్ను అడ్డం పెట్టేసుకుంటున్నాడు సార్, ప్రతి ఒక్క దానికి నన్ను అడ్డం పెట్టేస్తున్నాడు. అతను తప్పు చేసేది నా మీదకి. నువ్వు అడ్డంగా వెళ్ళటానికి ఇష్టపడితేనే నేను అడ్డం పెట్టుకుంటాడు. అవును సార్. ఒక మనిషి ఒక మాట ఒక్కసారి నమ్మచ్చు, 1కి 10 సార్లు నమ్మి ప్రతిసారి నన్ను మోసం చేస్తున్నాడు అంటే కనుక అంటానికైనా ఒక అర్థం ఉండాలి కదమ్మా. ఎందుకు నీ తెలివితేటలకు ఇప్పుడు జరిగినటువంటి మోసాలకి ఎందుకు లింక్ పెడుతున్నానంటే, నువ్వు మాట్లాడేటటువంటి తీరు నీ తెలివితేటలకి జరిగినటువంటి 10-12 మోసాలకి అసలు ఎక్కడ లింక్ కుదరట్లే. ఎక్కడో చోట నువ్వు బ్రేక్లు వేసుకోవాలిగా. ఎంతకాలం అమాయకురాలు అని చెప్పి ఆ ఊరంతా నమ్మించి ఈ వేదిక మీద ఎక్కడ కూర్చుని నేను అమాయకురాలనండి, 23 సార్లు నేను మోసపోయానండి, 10 లక్షలు అప్పు ఉందండి అని ఎలా చెప్తావు? ఎలా న్యాయాలు జరుగుతాయి ఇలాంటి వాటికి? సార్ అప్పనే కాదు సార్, ప్రతి ఒక్క విషయంలో నేను నమ్మాను సార్ అతన్ని. ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలమ్మా? నమ్మాను కాబట్టే. ఏమండి 20 సంవత్సరాల పాటు శుభ్రంగా కాపురం చేసామండి, 21వ సంవత్సరం నుంచి మోసం చేశాడండి, కాబట్టి 21వ సంవత్సరంలో అతడు దొంగని నాకు అర్థమైందండి అంటే అర్థమైంది. పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు మొత్తం కంటిన్యూస్గా మోసాలు అయిపోతూ ఉంటే కనుక ఎలా నమ్మావు? మళ్ళీ నీ తెలివితేటలకే నేను ముడి పెడతాను. మీ చెల్లి పిచ్చిదయ్యి ఉండొచ్చు, నువ్వు చాలా తెలివైన దానివి. మోసం చేసేటటువంటి వ్యక్తిని 10 నిమిషాలు ఎదుర్కొంటూ నిలబడినా కూడా కనిపెట్టేటటువంటి మానసిక స్థైర్యం, తెలివితేటలు నీకు ఉన్నాయి. అలాంటిది 15 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని అసెస్ చేయలేదా నువ్వు? కనుక్కొని సార్ 10 సంవత్సరాల నుంచి దూరం అయిపోయినా సార్, వద్దని చెప్పేసి. ఈ అప్పులన్నీ 10 సంవత్సరాల లోపే అయిపోయినాయి, అంతకు ముందే అయిపోయినాయి. అవును సార్. ఇంకా నేను సొంతంగా తేలాలి కాబట్టి అతను చెప్తే ఇచ్చారు కాబట్టి నా దగ్గర బాండ్లు రాపించుకుంటా సగం కట్టించుకున్నారు. ఇప్పుడు ఇంకా వడ్డీ అసలు కలిపి 10. ఇప్పుడు మీతో పాటు ఎవరు వచ్చారు? నేను బాబు వచ్చాను సార్. విత్ యువర్ పర్మిషన్ మేడం, విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి అబ్బాయిని కూడా పిలిచి 1-2 క్వశ్చన్. ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ నాన్న మాట్లాడుతా ఇప్పటి వరకు ఇవి చెప్పింది. నాకు ఏంటంటే చిన్న డౌట్, అట్లీస్ట్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాట్లాడుతున్నాడా లేదా, ఏంటి ప్రవర్తన ఏంటనేది ఒక్కసారి నేను తెలుసుకుందామని అంతే. విత్ యువర్ పర్మిషన్. ఫాదర్ సన్ రిలేషన్షిప్. నీ పేరేంటి? రామ్ గోవర్ధన్. ఏం చదువుకుంటున్నావు? 7th standard. ఇప్పటి వరకు మీ మమ్మీ చెప్పిందంతా అక్కడ కూర్చొని విన్నావు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు మేడం. చిన్నప్పటి నుంచి నాకు 3 years ఉన్నప్పటి నుంచి మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు మేడం. ఇప్పుడు వరకు ఫోటోల్లో అప్పుడప్పుడు చూసా, అంటే ఇప్పుడు చూడను, నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు. ఫోన్లో మాట్లాడతాడు ఎప్పుడన్నా? మీ నాన్న లేదు. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా, నా పిల్లోడు నాకు కావాలి తీసుకెళ్ళిపోతానని ఎవరినన్నా పంపించాడా? బయట బాబు వచ్చే నాన్న నిన్ను ఖతార్ తీసుకెళ్ళిపోతాను, దుబాయ్ తీసుకెళ్ళిపోతాను. స్కూల్ కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఫాలోయింగ్స్ అట్లా చేస్తూ ఉంటాడు. వచ్చేవాడా? డైరెక్ట్ గా రాడు మేడం, ఎవరినైనా పెట్టించాడు. అలా నీకెలా తెలిసింది వాళ్ళు నీ కోసం వచ్చారని?
అంటే శ్రీచక్ర స్కూల్లో చదువుతా ఉన్నాను మేడం. ఫస్ట్ టు ఫోర్త్. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 4th వరకు చదువుకుంటా ఉన్నాను. అంటే 2 years బ్యాక్. ఓకే. చదువుకునేటప్పుడు నేను 3rd class 4th class ఈ 2 yearsలో బాగా నేను వెళ్తూ ఉంటా కదా, సింగిల్గా రోడ్డు దాటుకొని వెళ్తూ ఉంటా భయం లేకుండా. వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్లో బండి వేసుకొని ఆగుంటారు మేడం ఎవరన్నా ఇద్దరు. అప్పుడు ఇట్లా పిలుస్తారు, రే చిన్న ఇటు రారా అని. ఏం నా అన్నప్పుడు మీ నాన్న ఫోన్ చేసినాడు మాట్లాడు అని చెప్పి వీడియో కాలు వీళ్ళు ఫోన్ నాకు చూపిరు మేడం, ఇటు పెట్టి చూపిస్తారు. అది నాకు ఎలా తెలిసిందంటే మా అమ్మకి చెప్పిన. మా అమ్మ అప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి ఉంటారు. ఫోన్లేనా? నాన్నే కదా, మాట్లాడొచ్చుగా. మాట్లాడకూడదని నువ్వెందుకు అనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి జరిగేది చూసానే ఉన్నాను కదా మేడం. నువ్వేం చూసావు నాన్న? నువ్వు పుట్టినప్పటి నుంచి మీ నాన్న ఎప్పుడు డైరెక్ట్ గా చూడలే. మీ అమ్మ చెప్పింది వినటమే తప్ప. అది అబద్ధాలు అయి ఉండొచ్చు కదా. మీ ఇంట్లో మీ పిన్న ఒకటి ఉంది, మీ అమ్మ కూడా అలాగేనేమో అమాయకురాలేమో అని నువ్వెందుకు అనుకోలే? అంటే నేను లేకుండా నాన్నతో మాట్లాడొద్దు నా అమ్మ ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పలేదు. మరి ఒకసారి మాట్లాడి ఉండాల్సింది. మీ నాన్న నీతో ఎలా మాట్లాడతాడో నీకు తెలిసి ఉండేదిగా. మాట్లాడమంటే ఫస్ట్ లో ఒకసారి మాట్లాడినా మేడం, ఫస్ట్ స్టార్టింగ్ లో. సరే ఓకే, మాట్లాడలేదు నాన్న. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్, నీకు ఇప్పుడు 7వ తరగతి అంటే నీకు 12 సంవత్సరాలు నాన్న. సింపుల్ క్వశ్చన్. 13 8th ఉండాలా? ఈ కరోనా వచ్చినప్పుడు ఒక ఇయర్ స్కిప్ అయిందా? సరే పర్లేదు నాన్న, నువ్వు తెలివైన చాలా సక్సెస్ఫుల్ అవుతావు లైఫ్లో. ఈ ఆలోచనలో అన్నిటిలోంచి బయటపడితే చాలా సక్సెస్. నీకు ఒకటే ప్రశ్న. మా అమ్మ కూడా చెప్తా ఉంటా సార్, నేను ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, వదిలేయి వచ్చినప్పుడు చూసుకుందాము అని చెప్తా ఉంటారు సార్. అన్ని వదిలేయగలదురా నాన్న. అమ్మ అప్పెలా వదిలేస్తుంది? అప్పు ఎవరు కడుతుంది? అమ్మ గుడ్డిగా పెట్టినటువంటి సంతకాల వల్ల ఆ భారం అంతా ఇప్పుడు నెత్తిమే పడి అది కాస్త నీమే ప్రభావం పడి చిన్నపిల్లడు నువ్వు ఏడ్చే పరిస్థితికి వచ్చింది నాన్న. 6 years అప్పుడు నీ మెడ మీద ఎవరైనా కత్తి పెట్టడం అనేది నీకు గుర్తుందా? బాబు మెడ మీద కత్తి పెట్టినప్పుడు బాబు 3 సంవత్సరాలు బాబు 3 years అమ్మా. సో మీ నాన్నతో ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడటం కానీ చూడలేదు? నేను మీ నాన్నతో మాట్లాడిస్తాం, మాట్లాడతావా? మాట్లాడవా? మీ నాన్నతో కలుస్తావా? కలవా? మీ నాన్న మంచిగా మారాను నువ్వు కావాలని వస్తాడు నీ దగ్గరికి, వెళ్తావా? మీ అమ్మ వెళ్తావా? మీ అమ్మ కలుస్తుంటానన్నా వెళ్ళవా? నన్ను నువ్వు ఈరోజు సూపర్ డైలాగ్ ఏమని చెప్పా తెలుసా? మంచి మాట, అసలు నాకే అసలు మైండ్ బ్లోయింగ్. ఏమని చెప్పా తెలుసా? అమ్మ ఈ గొడవంతా ఎందుకమ్మా, వదిలే అమ్మ, మన ఇద్దరం సుఖంగా ఉందాం, నువ్వు టైలరింగ్ చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు, నేను చదువుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నదాన్ని నువ్వు మాట అన్నావు చూడు, నువ్వు హీరోరా, నిజంగా హీరో. మీ అమ్మలో ఉన్న ప్రాబ్లం ఏంటో ఒక్కసారి మాకు చెప్తావా? అమ్మ బాధపడుతుంది, అమ్మ కష్టాల్లో ఉంది కాదనట్లేదు. పిన్నిని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి. పిన్ని కూడా మానసికంగా బాగాలేదు. పిన్నిని నేను అడ్మిట్ చేయిస్తాను, పిన్నిని బాగా చూసుకునేటట్టు ఉంటాను. ఇక మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి. కానీ మీ అమ్మ ఎలా మారాలనేది నాకు ఒక్కసారి చెప్పు. మా అమ్మ అంటే సార్, మా నాన్నకి మా అమ్మకి ఏ సంబంధం ఉండకూడదు సార్, అసలు ఉండకూడదు. అంటే ఈ డైవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఇప్పించి మా అమ్మకి ఏం సంబంధం ఉండకూడదు సార్. నీకు నాన్నొద్దు, అమ్మకి భర్త కూడా ఉండకూడదు. మేమిద్దరము ఎలాంటి సమస్య లేకుండా బాగా ఉంటే హ్యాపీగా ఉండాలి. ఇక్కడ సమస్య మీ అమ్మ నాన్న, నీకు తెలుసా ఆ సంగతి కదా? ఇంకొంచెం పెద్దోడు అవ్వాలి, నీకు విషయాలు తెలియాలి. 13 ఏళ్ళ అబ్బాయి వచ్చి వెరీ బ్యాడ్, వెరీ సాడ్ అండ్ బ్యాడ్, వెరీ సాడ్. జాగ్రత్త, నువ్వైతే బాగా చదువుకో. సార్ మీరు విన్నారు కదా సార్, మీరేమంటారు? అమ్మ డివోర్స్ పేపర్ కూడా ఉందా? సంతకా డివోర్స్ లేదా? అక్కడి వరకు వెళ్ళలేదా వ్యవహారం? అంటే 498 ఒకటే వేశారు సార్, అది పోలీస్ స్టేషన్ కాబట్టి, అది 2018లో వేసింది. బాబు పేరు ఏంటమ్మా? రామ్ గోవర్ధన్ సార్. ఏంటమ్మా పిల్లోడు తెలుసా? వాడు చాకువాడు, వాడు వదిలేసేవాడు, హీరో అయిపోతాడు, నడిపిస్తాడు వాడు. వాడిని కరెక్ట్ వాతావరణం ఆడికి ప్రపంచాన్ని నడిపిస్తాడు వాడు. నన్ను వాడిని చదివించాలంటే నాకు ఇప్పటి నుంచే చాలా భయం. నేను అన్నాను కదా నువ్వు తెలివైందాను అన్నావు కదా, నీ కొడుకు కూడా చాలా తెలివైనవాడు. ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు. 4 సంవత్సరాలు బిడ్డప్పటి నుంచి నల్లుతానే ఉన్నాడు సార్ బాబు ప్రతి ఒక్క విషయంలో. అమ్మ జ్యోతి, ఇక్కడ ఇష్యూ అనేది చాలా సింపుల్ అమ్మా. ఓకే, సింపుల్ ఇన్ ద సెన్స్ దట్ అర్థం చేసుకోవటానికి సింపుల్, అనుభవించడానికి చాలా కష్టం. నీ స్థానంలో కూర్చుని బయట పెట్టడం అనేది ఇంకా కష్టం, వాడి స్థానంలో కూర్చుని ఏంద్రై గోలా అని అనుకోవటం ఇంకా కష్టం. చిన్నపిల్లోడు వాడు ఇక్కడ కూర్చుని రామ్ గోవర్ధన్ ఈరోజు పరీక్ష పోయిందని ఏడవట్లేదు, టీచర్ ఏడిపించిందని ఏడవట్లేదు, ఫ్రెండ్స్ కొట్టారని ఏడవట్లేదు, ఈ డబ్బులు లేవని ఏడవట్లేదు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఈరోజు? ఏంది సార్ ఈ చిక్కుముడి సమస్య? పుట్టేరుగు నాకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు, ఏంటి దరిద్రం?
చాలా మంది తండ్రి కావాలి, అమ్మకు ఒక భర్త కావాలి, ఒక మగదిక్కు కావాలనుకుంటారు. నేను వద్దు అనుకుంటేనే నా జీవితంలో 12 సంవత్సరాలు గడిచిపోయినాయి సార్, ఏంటి సార్ ఈ బ్రతుకని చెప్పాడు. ఇక్కడ కూర్చుని కంటతడి పెట్టుకుంటే ఇంతకంటే కర్మ ఉందమ్మా. ఈరోజు ప్రపంచం అక్కర్లేదు, పద్మవ్యూహం అనేటటువంటి ఈ వేదిక అక్కర్లేదు. అసలు నువ్వు ఏం చెయ్యాలి అనేటటువంటి దానికి ఇక్కడ ఒక లాయర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక కౌన్సిలర్ అయినా, ఒక పెద్ద అయినా, ఒక దిక్కైనా, ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా నీ కొడుకు చెప్పేస్తాడు నీ కౌన్సిలింగ్. నీ కొడుకు చెప్పేస్తాడు కౌన్సిలింగ్. ఏమీ అక్కర్లేదు, సింపుల్ లాజిక్ ఇక్కడ. అమ్మ బురద అంటుకుంది, కడుక్కుందాం. బురద అంటుకున్న చోట మళ్ళీ ఇంకా బురద అంటించుకుని ఇందాక నువ్వు అన్న మాట చూడు, ఆ మాటకి నేను ఒకటి చెప్పాను కదా సార్, నమ్మి మోసపోయాను అంటే ఎవరికైనా కూడా నమ్మి మోసపోవటం అనేటటువంటి మాట అనే హక్కు 1 కానీ 2 సార్లు కానీ ఉంటుంది. 10-12 సంవత్సరాల పాటు నమ్మి మోసపోయాను అనేటటువంటి మాట అచ్చిరాదమ్మా. ఈరోజు ఎవరి జీవితం ఎవరు బ్రతుకులు తాకట్టు పెట్టో చెప్పు. నీ జీవితం ఎలాగే ఇలా అయ్యింది. ఈరోజు ఒక వ్యక్తి చేతిలో మోసపోయావు. ఈరోజు వాడి జీవితం, వాడి భవిష్యత్తు. ఈరోజు వాడు తండ్రి ఉందనుకోవాలా, తండ్రి లేడనుకోవాలా? నన్ను అదే అడుగుతాడు సార్. మీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాకున్న అనుభవంతో కానీ, రమ్య మేడంకు ఉన్నటువంటి అనుభవం కానీ, శ్రీవాణి గారికి ఉండేటటువంటి ఆలోచనతో కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చుని మా అమ్మ నాన్నకి డివోర్స్ ఇప్పించి, మా నాన్నతో ఎటువంటి సంబంధం లేనటువంటి వాతావరణం క్రియేట్ చేయండి సార్ అని ఎంతమంది అడిగారో చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగు. ఎవరు అడగరు. ఒక 13 సంవత్సరాల పిల్లోడు వచ్చి ఈరోజు అది అడిగాడు అంటే కనుక 13 సంవత్సరాల పాటు వాడు ఎంత నరకం అనుభవించాడు అనేది మనకి ఇప్పుడు లెక్క తెలిసిపోతుంది. వాడికి తెలియనటువంటి వయసులో జరిగినటువంటి అన్యాయాలు ఆ 2-3 సంవత్సరాలు కువైట్లో ఉన్నవి అవి ఇంకా ఘోరాతి ఘోరం. వాడికి ఊహ తెలియదు కాబట్టి ఈరోజు నువ్వు చెప్తుంటే వాడు విన్నాడు. ఒకటమ్మా, ఈరోజు ఎదురుగా తండ్రి ఎదురుగుంటా ఉండి అదే ఊర్లో తండ్రి ఉంటే కనుక వీడు ఆ తండ్రిని ఏం చేసి ఉండేవాడో నాకు తెలియదు. కానీ ఈరోజు అతను అదృష్టమో నీ దురదృష్టమో నాకు తెలియదు. కానీ ఈరోజు అతను ఫిజికల్గా దూరం అయిపోయాడు తండ్రితో, మెంటల్గా తండ్రితో ఆడికి కనెక్టివిటీ లేదు. ఈరోజు తల్లి ఎదురుగుంటా ఉండి తల్లితో కనెక్టివిటీ లేదు. ఎదురుగుంటా కొడుకు ఎదుగుతున్నాడు, కానీ తల్లి ఒక మానసిక పరిస్థితిలో ఒక కొడుకుని చూసుకుని ఆస్వాదించి పెంచి పెద్ద చేసి వాడి తెలివితేటలని, వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి మానసిక పరిస్థితిలో లేడు అంటే కనుక ఈరోజు వాడు ఒక్కడగా ఉన్న 2 తల్లిదండ్రులు ఉన్న అనాథవాడు. అర్థమైందమ్మా? అంటే నాకు 10 లక్షల గురించి లెక్క నాకు తెలియదమ్మా, 15 లక్షల గురించి కూడా నాకు తెలీదు. నీకు అది భారం అనిపిస్తుందేమో. ఈరోజు తెలివితేటలు ఉన్నాయి, కాళ్ళు చేతులు శుభ్రంగా పనిచేస్తున్నాయి. నువ్వు కష్టపడి ఉంటే కనుక ఈ పాటికి ఎన్ని లక్షలు సంపాదించి ఉండేదరుతుంది. లక్షలు కాకపోయినా కొంత వ్యవధిలో కొంతవరకు సంపాదించేవాడు. వాడు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకుండా ఉండుంటే కనుక ఎన్ని బ్రతుకులు ఈరోజు కాపాడు ఉండేదానో తెలుసా? ఎన్ని భవిష్యత్తులు కాపాడు ఉండేదో తెలుసా? నువ్వు అది లేదు. నీ కష్టం మీద నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందమ్మా. ఈ అమ్మాయి మాట తీరులో తెలివి ఉంది, ఆలోచనలో తెలివితేటలు ఉంది, ఎవరు వెనక ముందు లేరు. ఓకే, చెల్లి తన మీద డిపెండ్ అయ్యి ఉందంటే కొన్ని సంవత్సరాల పాటు చెల్లి నీ మీద డిపెండ్ అయ్యింది. చెల్లిని రీహాబిలిటేషన్ యూనిట్లలో తీసుకోవడానికి NGO ఆర్గనైజేషన్స్, సోషల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఈరోజు నీ కొడుకుని అలా పెట్టుకుని నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటే కనుక ఈరోజు ఈ పరిస్థితికి చాలా వరకు ఒకటి ఉండేది. కానీ నువ్వేంటంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటాను సార్. నేను మిషన్ కుట్టి బ్యూటీ పార్లర్ పనిచేసి నాకు కొంచెం టచింగ్ ఉంది సార్ నాకు. కానీ ఈ సమస్యల వల్ల నేను చేసుకోలేకపోతున్నాను. ఈ సమస్యలు ఒకటే తల్లి, నేను అంటే కనుక నీకు కోపం రావచ్చు. సమస్యలు ఉన్నాయిరా బాబు డాక్టరు అంటే కనుక లేవని నువ్వు అంటావేంట్రా బాబు అని నీకు అనిపించచ్చేమో. కానీ నా మాట కూడా ఒక్క నిమిషం అని, నీ 80 to 90% నీ ఎనర్జీ, నీ మానసిక పరమైనటువంటి ఎనర్జీ అంతా కూడా ఒక వ్యక్తి గురించి తాకట్టు పెట్టాను. ఆ వ్యక్తి మరి అంతే అంటారమ్మా. మెంటల్ కానీ మెంటల్ ఇది. అదేం మెంటల్ నేను చెప్తా. మీ సిస్టర్కి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, దానికి బెంగళూరు ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. ఇది కూడా ఒక విధమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమే. ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఊరు వాడ జనము కొడుకు అందరూ కూడా మొత్తుకుని ఈ దరిద్రాన్ని ఇక్కడితో వదిలేసేయమ్మా, నీ కాయ కష్టం చేసి నువ్వు బతుకు, రూపాయి అప్పు తీర్చుకో, ఆ దరిద్రుని అలా వదిలేసేయి. వాడు ఎక్కడో కువైట్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాడినే ఉద్ధరించలేకపోతున్నారు, ఎక్కడో కువైట్లో ఉన్న వాళ్ళని నువ్వెలా ఉద్ధరిస్తావు? నీ వయసు హరించిపోతుంది, నీ ఆలోచన హరించిపోతుంది, కొడుకు భవిష్యత్తు హరించిపోతుంది అనేటటువంటి ఆలోచన 10 మంది చెప్పిన రానటువంటి ఒక వ్యక్తిని నలుగురు ఏమంటారమ్మా? మెంటల్ అనరా? ఇక్కడ నేను చెప్పేది ఒకటి సింపుల్ లాజిక్ అమ్మా. ఆడు ఎదిగిపోతున్నాడు, వాడికి 13, తర్వాత 15, తర్వాత 17, 18, తర్వాత వాడు అంటాడు, అరే నీకు ఎవరెవరు ఉన్నారా అంటే కనుక మా నాన్న కళ్ళెదురుగుంటా లేడు సార్, మా అమ్మ కళ్ళెదురుగుంటా ఉన్నా లేదు సార్ అంటాడు. చాలా మందికి మీ నాన్న ఏడున్నాడు అంటే మా నాన్న లేడు చనిపోయినాడు అంటారు. చనిపోతాడు. నన్ను చూసి ఎందుకు మీ కొడుకు అలా చెప్తున్నాడంటే వాడు అలా చెప్తున్నాడు ఎందుకంటే మా భర్త అలా
ప్రాబ్లం అమ్మా నాన్న లేడు అనేది మా అమ్మ మా నాన్న యొక్క ఉచ్చులో పడి మా నాన్నే కావాలి అనే ఆలోచనతో, లేదంటే మా నాన్న వచ్చి అప్పు తీర్చాలనేటటువంటి ఆలోచనతో, ఒక పిచ్చితనంతో ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టి మా నాన్న దూరంగా ఉండి చచ్చిపోయాడు, మా అమ్మ కళ్ళెదురుకుంటా ఉండి కూడా నాకు ఉన్నట్టు అనిపించలేదు అనే మాట కూడా అంటాడు. చూడండి వాడు పెద్దయ్యాక, మా అమ్మ ఎప్పుడూ ఒక లోకంలో ఉండేదండి, ఒక పరిజ్ఞానంలో ఉండేదండి అనేటటువంటి మాట వాడి దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు నన్ను ఇంకో గంట మాట్లాడమన్నా నేను నీ గురించి మాట్లాడినమ్మా, నేను గోవర్ధన్ గురించే మాట్లాడతా. ఇంకో గంట సేపు మాట్లాడమన్నా, ఎందుకంటే నీ భవిష్యత్తుని నువ్వు ఇలా అగ్గిపుల్ల గీసుకుని నువ్వు అంటించుకున్నావు. వాడి భవిష్యత్తు ఎవరు అగ్గిపుల్ల గీశారు ఇక్కడ? ఒక చిన్న పిల్లోడు ఇక్కడ కూర్చుని 13 సంవత్సరాల పిల్లోడు ఈరోజు కూర్చుని ఎవరో చనిపోయినట్టునో, ఒక గొప్ప ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టునో, భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోయినట్టునో, లేదంటే సునామీ వచ్చినట్టుగానో వాడు ఏడుస్తున్నాడు ఈరోజు. ఏం కర్మ వాడికి? వెళ్ళిపోదాం పామ్మ, మనం ఎక్కడికన్నా ఉంటారు సార్. నన్ను ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? అంటే రాజంపేట వదిలిపెట్టేసి ఎక్కడికన్నా దూరంగా సరే వెళ్ళి వినమ్మా, బతుకున్నాం జ్యోతి వినమ్మా, అంటున్నాడు. ఒకటే పాయింట్ అమ్మా, నేను ఒకే పాయింట్ చెప్తాను, నేను క్లోజ్ చేస్తాను. ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా నీకు కొద్దిగా జ్ఞానం బుద్ధి వస్తే కనుక ఏడవలసినటువంటి అవసరం లేదు. బంగారమైనటువంటి కొడుకున్నాడు, బంగారమైనటువంటి భవిష్యత్తు ఉన్నాడు. వాడు 100 మంది మగాళ్ళతో సమానం. నిన్ను నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాడు. వాడికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని వాడికి ఇవ్వటానికి, ప్రసాదించడానికి నువ్వు డిసైడ్ అవ్వు. వాడు ఎవరినైతే వదిలేసి, ఏ ఆలోచన అయితే వదిలేయమంటున్నాడో ఆ ఆలోచన వదిలేసి ముందుకు రా. మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. నేను మా చెల్లెల విషయంలో నన్ను సేవ్ చేయండి సార్, నాకు అదే పెద్ద. అమ్మ మీ చెల్లెల్ని లోకల్గా ఉండేటటువంటి అథారిటీస్తో కానీ, లేదంటే అక్కడ కడప జిల్లాలో కానీ, లేదంటే వేరే చోట కానీ నేను NGO ఆర్గనైజేషన్స్తో మాట్లాడి ఆ అమ్మాయిని ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటారేమో అని చెప్పి నేను అడుగుతా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ వేరే, మెంటల్ ఇల్నెస్ వేరు అమ్మ. అంటే వినండి ఒక్క నిమిషం అమ్మ. పుట్టుకతో వచ్చేటటువంటి మానసిక వికలాంగత్వం ఒకటైతే కనుక, మధ్యలో వచ్చేటటువంటి మెంటల్ ప్రాబ్లం అనేది రెండోది. ఓకే, ఇది ఏది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కాగితాలు కానీ, ఆ అమ్మాయి వాడేటటువంటి మందులు కానీ. ఎందుకంటే కనుక విపరీతంగా మానసిక పరిస్థితి బాగాలేకపోతే కనుక హాస్పిటల్కి పంపిస్తారు, రీహాబిలిటేషన్ యూనిట్కి పంపించరు. ఎందుకంటే రీహాబిలిటేషన్ యూనిట్లో అందరూ కూడా రికవర్ అయినటువంటి వాళ్ళు, ఎటు పోలేనటువంటి వాళ్ళు రీహాబిలిటేషన్ యూనిట్లో ఉంటారు. ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఇంకో విధంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఈ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మనం అక్కడ పెట్టి ఆ అమ్మాయికి అయితే, ఆ అమ్మాయి భారం అయితే నేను ఎత్తుమే లేకుండా అయితే కనుక చేయగలం అమ్మ. ఇది నెంబర్ 1. అదే సార్ నాకు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే జ్యోతి, ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటిది ఒక చీకటి పోరాటం. ఆ పోరాటం కాదంటలే, నీ కన్నీళ్ళని చూస్తుంటే మా అందరికీ బాధగా ఉంది. అరే ఒక ఆడపిల్లకి ఇంత కష్టమా నా అనేటటువంటి వాళ్ళు లేరా, ఎవరు సపోర్ట్ లేరా, ఈ అమ్మాయి ఒక పెద్ద దిక్కుగా ఒక అమ్మాయిని చూసుకుంటుందా అనేటటువంటి బాధతో మా కడుపు తరుక్కుపోతున్నా కూడా ఈరోజు దిశ లేనటువంటి పోరాటంగా బాధేస్తుందమ్మా. ఎందుకు పోరాడుతున్నావో కూడా అర్థం కావట్లేదు. ఒక 2 బ్యాగులు కాగితాలు తీసుకుని వచ్చాయి, ఈరోజు దిశ లేదు. ఎట్టుపోతున్నావు? ఈ పోరాటంలో నువ్వు గెలిచేది ఏమి ఉండదు, ఓడిపోయేది మాత్రం చాలా ఉంటుంది. 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఓడిపోయేది ఉంటుంది ఇక్కడ, పోగొట్టుకునేది. అదే ఇందాక గోవర్ధన్ భవిష్యత్తు గురించి నేను చెప్పాను. ఇది ఎప్పుడు ఈ తెలివితేటలో ఆలోచన ఎప్పుడైతే ఉండాలి? 2 ఇయర్స్ పాటు దేశం కాని దేశంలో ఒక దుర్మార్గుడు, ఎవరు మీ బావ, వాడు నీతో ఒక చెడుగా ప్రవర్తించి ఈ చేయకూడనటువంటి పనులన్నీ నీతో చేసినప్పుడు, నీ భర్త ఏమొచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు, పుత్తూరులో ఇల్లు కొన్నా, 2 అన్నదమ్ముడు కొని అది నన్ను అక్కడ పెట్టాలని వినండి దానివల్ల వినండి మేడం, వినండి. వాళ్ళిద్దరు దొందే, వీడికి తెలియంది వాడికి ఏం తెలియదు, వాడికి తెలియంది వీడికి అంతా తెలుసు. వాడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఈడు నీ పక్కలో ఉన్నాడు అనేటటువంటి అంశం కూడా తెలుసు. సారీ తప్పుగా అనుకోకండి, ఇవన్నీ కూడా అన్నీ తెలిసే. ఎక్కడా కూడా నీ భర్త 0.1% కూడా ఒక గుడ్నెస్ అనేటటువంటి అంశం లేనటువంటి వ్యక్తి. అతని ప్రేరేపణ, అతని ప్రోత్సాహంతోనే మీ బావ అనేటటువంటి వాడు అనేది నా అనుమానం. ఎటొచ్చి తీసి పక్కన పెట్టండి, వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకా ఎగ్జాంపుల్స్, ఆలోచనలు లేవు. ఇదేంటి కనికరం లేకుండా మెడపట్టు గెంటేసినటువంటి వ్యక్తితో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనేటటువంటిది అక్కడి నుంచి పోరాడి తెగ్గొట్టుకుని ఉంటే సంవత్సరంలో అయిపోయింది. ఈరోజు నువ్వు బిడ్డని అనేటటువంటి వ్యక్తిని కన్న తర్వాత వాడిని విస్మరించి వేరే పోరాటం చేయటం అనేటటువంటి దాన్ని నేను ఇచ్చే ట్యాగ్ లైన్ ఏంటంటే గుడ్డి పోరాటం. ఇప్పటికైనా ఏమీ మించిపోలేదమ్మా. బాబు వెనకాల పాప కూడా చనిపోయింది సార్, అది పుట్టి చనిపోయిందమ్మా. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు ఈ డిప్రెషన్, మానసిక పరమైనటువంటి డిప్రెషన్ నుంచి బయటికి రా. మీ సిస్టర్కి ట్రీట్మెంట్ కాదు, నువ్వు కొద్ది ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కొద్ది మానసికంగా తేరుకుంటావు. ఎవరో కోరిక తీర్చవలసినటువంటి అవసరం లేదు. నీ కన్న కొడుకు కోరినటువంటి కోరికని తీర్చు.
అది డివోర్స్ ఒకటి అడిగాడు, రెండోది ఎటువంటి సంబంధం, నాన్న గురించి ఎటువంటి ఆలోచన, ఆ వ్యక్తి యొక్క ప్రమేయము మా ఇంట్లో లేకుండా చూడండి, ఈ వేదికని నేను అదే కోరుకుంటున్నానని చెప్పి మేడంకి వచ్చి పాదావందనం చేశాడు. వాడు వచ్చి వాడికి ఉండేటటువంటి ఇంగితంలో మీరు 10% డెవలప్ చేసుకుంటే వాడి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. మేడం మేడం 2 క్వశ్చన్స్. మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎకరా వచ్చి 9-8 పోతుందంట మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 4 ఎకరాలు మేడం. 4 ఎకరాలు ఉంది. అది డీకేట్ మేడం, పట్టాది కాదు ఆ సైడ్ అంతా. ఓకే, అలా అయినా అమ్మగలిగితే అమ్మొచ్చు. సో ఓకే, నీ పేరు మీద 4 ఎకరాల పొలం ఉంది. పాస్బుక్ నా పేరు మీద లేవు. ఎవరి పేరు మీద ఉన్నాయి? అంటే భూంగల్ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఆన్లైన్ లో ఎవరి పేరు ఎక్కిందమ్మా? ఇచ్చేసావు వాళ్ళకి. సో తాకట్టు పెట్టావు కాబట్టి తనకా వాళ్ళ పేరు వాళ్ళ మీదకి దగ్గరే వెళ్ళింది. ఉన్నాయి. మీరు అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు మేడం. ఇప్పుడు ఏమైనా అనేస్తుందా? ఏం చేసుకుంటారో చేసుకొని ఉంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత అప్పు ఉంది? వాళ్ళ దగ్గర నేను 3,50,000 కుదవ పెట్టాను మేడం. నేను తాకట్టు పెట్టాను భూమి పాస్బుక్లు అవి. ఇది పెట్టి కూడా ఇది 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇటు ఇరకపి 5 లక్షలు. ఇంకా బాండ్ పేపర్లు తీసుకుంటున్నారా? నీ డబ్బులు నువ్వు ఇచ్చేస్తే వాళ్ళు ప్రాపర్టీ ఇవ్వడానికి రెడీగా లేదు మేడం. 3 ఏళ్ళు అయిపోయింది. అయిపోయింది. ఇక 4 ఎకరాలు ఉంటాయి కదా. అంటే నాకు చెప్పలేదు కాబట్టి నేను అడ్డం తిరుక్కున్నా మేడం. అంటే పొజిషన్ లో నువ్వు లేవు. వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే కౌలు చేసుకుంటున్నారు. చేయలేదు, ఖాళీగా ఉందా? ఖాళీగానే ఉంది. నువ్వు టైం అయిపోతుంది కదా బాండుకు, రాపిచ్చిన బాండుకు నువ్వు ముందు చెప్పాలి కదా ఒక మాట. నాకు చెప్పుకోకుండా ఇప్పుడు అయిపోయింది నేను అమ్మేస్తున్నానంటే అది ఎలా అవుతుంది అని చెప్పి నేను అడ్డం మాట్లాడినాను మేడం. బీడ్ భూమి అమ్మా, సారీ మేడం, బీడా ఏం డీకేటి బీడ్ ఉంది. అదే సాగు బోర్ వేసుకోవాలి, బోర్ వేసుకొని సాగుబడి. సాగులో ప్రస్తుతానికైతే సాగులేదు. లేదు. ఎందుకు ఇట్లాంటి వాళ్ళందరూ సుమన్ టీవీకి, పద్మవ్యూహం ప్రోగ్రామ్కో లేకపోతే మేము ఎక్కడున్నామో అక్కడికో ఎందుకు వస్తున్నారు? ఈ స్టేజ్ నుంచి సుమన్ టీవీ తరపు నుంచి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఇమీడియట్గా లీగల్ సపోర్ట్ దొరికిద్దానో, సైకలాజికల్ సపోర్ట్ దొరికిద్దానో, ఇమీడియట్ న్యాయం దొరికిద్దానో ఇక్కడ దాకా వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ చెయ్యట్లేదా ఫ్రీ సర్వీసులు? గవర్నమెంట్కి సంబంధించిన ఫ్రీ కోర్ట్స్ లేవా? లీగల్ సెల్ అథారిటీస్ లేవా? ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు ప్రజల్లో? మీరు అవేర్నెస్ తీసుకొని వస్తే ఇలాంటి షోల దగ్గర ఇట్లా ఏడుస్తూ జనాలు కూర్చోవలసిన అవసరం లేదు. జనాలంతా కట్టే ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ఇచ్చే ఫ్రీ సర్వీసు అవేర్నెస్ జనాలకి తెలియకపోవడం వల్ల. ఆ చేసేది ఎలా ఉంటుందంటే కనీసం ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటో కూడా జనాలకి తెలియట్లే. ఈ రోజుకు కొంత మేము అవేర్నెస్ తీసుకురాగలుగుతున్నాం. లీగల్ సెల్ అథారిటీ ఒకటి ఉంది, న్యాయం కోసం అక్కడికి వెళ్ళండి, మీకు ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పుకునే పరిస్థితికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా రిపీటెడ్గా ఈ రోజున సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారండి. సగం జీవితం సోషల్ మీడియాలోనే ఉంది ప్రతి ఒక్కళ్ళకి. ఫోన్ లేకుండా మనిషి బతకట్లా. సో దీని మీద కొంత ఇలాంటి బాధితులు అన్ని ప్లేసుల నుంచి, అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది, కనీసం ఆ ప్లేసుల్లో ఉన్న లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ గురించి రిపీటెడ్ మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే బాగుంటుందనేది ఈ స్టేజ్ నుంచి నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. లీగల్ సెల్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, లోక్ అదాలత్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తలుచుకుంటే ఈ అవేర్నెస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చేయాల్సిన అవసరం రాకుండా చేయొచ్చు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని. కేసు గురించి మాట్లాడితే న్యాయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు మేడం. వీళ్ళు ఎంత చేయగలరు, ఎంత చేయలేరు? మేము ఇక్కడ మా ప్రాక్టీసు అయిపోగా మిగతా టైంలో సాటర్డేసో సండేసో ముగ్గురు టైం చూసుకొని మా ప్రొఫెషన్స్లోంచి బయటకు వచ్చి మేము షో చేస్తుంటే పొద్దుటనక రాత్రి అనక ఎప్పుడో వచ్చేసి కూర్చుంటున్నారు. ప్లీజ్ కొంత మీ లోకల్లో లీగల్ సెల్ అథారిటీలకు సంబంధించి మేము చాలా చెప్తున్నాం. అక్కడ మీ వంతు హక్కుల కోసం మీరు ప్రయత్నించండి. అక్కడ అవ్వకపోతే మేమేం చేయగలం? సెటిల్మెంట్లు అనేవి కుటుంబాలకి సంబంధించిన తగాదాలు చేయగలుగుతాం, కానీ ఆస్తి తగాదాలు, అప్పుల తగాదాలు ఇట్లాంటివి ఈ స్టేజ్ మీద వర్కౌట్ అవ్వదండి. ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని నా రిక్వెస్ట్. అలాగే కొంతమంది అనేసుకుంటూ ఉంటారు, మేమేదో సిబిసిఐడి ఎంక్వైరీలు చేసి మీ పార్ట్నర్ యొక్క అక్రమ సంబంధాల చట్టాలు తీసుకొస్తామని. అవి రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో వాళ్ళే తీసుకొని వస్తే మేము కూడా కొంత కరెక్టా కదా? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎవిడెన్స్లు తీసుకొస్తే వేసేయండి అని కానీ సోషల్ మీడియాలో వేయలేం కదా. అవన్నీ మేము కొంత ఎంక్వైరీ చేసుకునే చేస్తాం, కానీ మేమే ఎంక్వైరీ చేయడం అనేది ఉండదండి. ఈ టైం ఇవ్వడమే మా ముగ్గురికి మా వంతు ప్రయత్నంగా మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకుంటారని మా రిక్వెస్ట్ ఇక్కడ నుంచి. కేసు విషయానికి వస్తే అమ్మాయి చెప్తున్నవన్నీ అబద్ధాలు నా దృష్టిలో. తన ఇమాజినేషన్ వేరు, తన ప్రాక్టికాలిటీ వేరు, తన కష్టం వేరు. చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటే మా స్టేజ్ మీద అది ఉండదు. మేము చెప్పే ప్రతి మాటకి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే తనలాగా బాధపడే వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధం
తను వచ్చి ఫస్ట్ ఏదో దండం పెట్టేసిందని కాదు, నిజం మాట్లాడడం నాకు అలవాటు. ఇక్కడ ఆ అమ్మాయి నిజంగా కష్టాల్లో ఉంది. ఆ కష్టాలు మిక్సింగ్. తను చెప్తున్న క్రూయాలిటీ చాలా సివియర్ ఉంది, అది నమ్మశక్యంగా లేదు. అంత క్రూయాలిటీ ఉన్న అమ్మాయి ఆయన్ని వదిలించుకోవడానికి పారిపోయి ఇండియా వచ్చాను, అబద్ధం. ఎందుకంటే ఇండియా వచ్చిన తర్వాత అత్తగారి ఇంట్లోనే ఉంది. అలాగే అతను వచ్చాడు, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగే ప్రాపర్టీ కొనుక్కున్నారు, కొన్నది భార్య పేరు మీద పెట్టాడు. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిదే అని చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. తనకి తెలియక క్రూయాలిటీని ఎక్కువగా చెప్తే ఇంప్రెషన్ పడుతుందేమో, నాకు జరిగిన అన్యాయం గురించి. భర్త కొట్టకుండా ఉంటాడా? ఈ కేసులో కొట్టే ఉంటాడు, కానీ తను చెప్తున్నంత సివియారిటీ లేదు. బావ అక్రమంగా దృష్టితో చూడలేదా అంటే మేబీ చూసే ఉండొచ్చు, కానీ తను చెప్తున్న అటెంప్ట్ జరగకపోవచ్చు. ఇక్కడికి వచ్చినాక 10 ఏళ్ల నుంచి భర్త విడిపోయాడండి, టచ్లో కూడా లేడు అనేది అబద్ధం. ఎందుకంటే భర్త వచ్చి ప్రాపర్టీస్ కొన్నాడు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ జీన్స్లోనే ఉంది. సిస్టరు రోడ్లమ్మడి పడి తిరుగుతుంది, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. మేనత్తలు తిరుగుతున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో వీళ్ళు ఒక నీటి బొట్టు, ఇలాంటి వాళ్ళు ఉన్నదే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి తెలియదు, ఎలా థింక్ చేయాలి. ఎడ్యుకేటెడ్స్ వేరు, కష్టపడి సంపాదించుకునే వాళ్ళు వేరు, అమాయకంగా ఉండేవాళ్ళు వేరు. ముందు ఇక్కడ కరెక్ట్ లేకపోతే పాప మా అమ్మాయి ఏం చేయగలిగింది? ఏదో చెప్పుకుంటూ ఏదో ఫ్రీగా ఎక్కడ దొరికిద్ది. ఓన్లీ జనాలకు అవేర్నెస్ ఉన్నది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి ఈ అమ్మాయి ఇలా వెళ్ళి చెప్తే ఏ పోలీసులన్నా ఓపిక్గా తీసుకుంటారా? ఎందుకంటే చాలా కేసుల్లో వీళ్ళది ఒక కేసు. తనకి ఎక్కడ న్యాయం జరగల. ఏంటి అంటే తన ఆలోచనలో తనకున్న కష్టం, ఆ కష్టాన్ని పిల్లోడికి నూరు పోసేసింది. వాడి ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ చెప్తుందే విన్నాడు. కర్మ. ఇలాంటి జీవితాలు కొన్ని 100 కోట్ల ఫ్యామిలీస్ ఉండుంటాయి. ప్లీజ్, ఇది రిక్వెస్ట్ అండి. ట్రీట్మెంట్ జ్వరం వస్తే ఏ రకంగా మెడికల్గా వెళ్తామో, వేరే కంట్రీస్లో జస్ట్ డిప్రెషన్ వచ్చినా ఇమ్మీడియట్గా సైకియాట్రిస్టుల దగ్గరకో సైకాలజీ కౌన్సిలింగ్లకో వెళ్తూ ఉంటారు. మనకేంటంటే దాన్ని పిచ్చి అనుకొని భయపడుతూ ఉంటాం. నో, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఒకరికొకరికి షేర్ చేసుకోవడానికి లేరు. ఇక్కడ ఈ పిల్ల మేజర్ ప్రాబ్లం అదే. తన కష్టాన్ని షేర్ చేసుకోవడానికి సిస్టర్ కూడా కాన్షియస్లో లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఈ అమ్మాయి ఎవరికైనా చెప్తే నస. మీరే ఒక 1 అవర్ వినడానికి ఇంత అయ్యి ఉంటారు, మేము 3 అవర్స్ నుంచి వింటున్నాం, ఎందుకంటే మాకు ఓపిక ఎక్కువ. ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవసరంలా, ఫ్రీ లీగల్. ఆ అమ్మాయికి ఉన్న ఈరోజు కష్టం లీగాలిటీయే. ఎందుకంటే ఆవిడ బ్రెయిన్తో ఆవిడ బతికేస్తుంది, వాళ్ళ చెల్లిని చూసుకుంటుంది, అమ్మ ఉన్నంతలో ఏదో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది, తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, నాన్న అంతే కదా, ఉన్నంతలో అవి నడుస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడిందంటే తన మీద, పిల్లోడి మీద ఎక్కువ పడింది. పిల్లోడు ఒక టాయ్ లాగా తయారైపోయాడు. ఇక ఈ పాపం ఎవరు వేసుకుంటారంటే పరిస్థితుల ప్రభావం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి నచ్చలేదు అంటే మీ ఆయన ఈ రోజు వరకు డైవర్స్ కేసు వేయలే. నిన్ను వదిలించుకోవాలంటే 1 నిమిషం పని. ఆయన వేరే కంట్రీలో డైవర్స్ వేయలే. ఇక్కడ నీతో 498 కేసు వేసి వచ్చినాక సెటిల్మెంట్ కావాలని అడగల. అలాగే పిల్లాడికి సంబంధించి నాకు ఈ అబ్బాయి వద్దు అని తప్పించుకొని ఎక్కడ తిరగట్లా. నువ్వు ముందు స్ట్రాంగ్గా ఉంటే మీది ఒక రకంగా కౌన్సిలింగ్ ఇస్తే అన్యోన్యమైన కాపురమే. నీ 6 ఏళ్ళు ఉన్నాయనో లేకపోతే నువ్వు ఎలా ఉన్నావనో అబ్బాయి నిన్ను ఎక్కడ పంపిలే. ఎందుకంటే చాలా అందంగా ఉన్నావు, నీకు తెలియదేమో. ఇంతకంటే అద్భుతమైన అమ్మాయి ఏ భర్తకి దొరకరు. అక్కడున్న ఆయన కెపాసిటీని బట్టి నిన్ను చూసే పెళ్లి చేసుకున్నాడు, నీతో 2-3 సంవత్సరాలు కాపురం చేశాడు, ఇండియా వచ్చినాక కూడా నీకు ప్రాపర్టీ కొన్నాడు. ఇక్కడ కష్టం ఏంటంటే ఆ ప్రాపర్టీ రోడ్డు పాలైపోయింది. నువ్వు ప్రాపర్ లీగల్ ఫైటింగ్ చేయకపోవడం వల్ల, అంటే నీకు తెలియదు, నిన్ను అనట్లే ఇక్కడ. ఎందుకంటే అడ్వకేట్స్ని పెట్టుకోవడం అనేది ఈ రోజున ఎంత కాస్ట్లీ అయిపోయిందంటే అది 10 రూపాయల 1,00,000 రూపాయలు అనే పక్కన పెడితే అది నీ రేంజ్కి ఎక్కువే. ఎందుకంటే ప్రతి రూపాయి నీకు ఇంట్లో అవసరం. మీ అమ్మ అక్కడ కష్టపడి తీసుకొచ్చి పంపిస్తుంటే మీరు ఇల్లు గడుస్తుంది, మీకు పిల్లోడిని చదివిస్తున్నావు ఉన్నంతలో. నువ్వు 100% మీ సిస్టర్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. చూడు మేడం, 1 నిమిషం మాట్లాడినాను. మా చెల్లెల విషయంలో ఆ పాపది ఏం తప్పులేదు మేడం. నాన్న అది కూడా మాట్లాడతా. మీ సిస్టర్కి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లము పెద్ద మనుషులంతా ఆ అమ్మాయి బట్టలు కూడా ఒంటి మీద ఉన్నాయో లేదో అని తీసుకెళ్ళే అంతా అన్నావు. మీ ఆయన మీ సిస్టర్ని పెళ్లి చేసుకోవడం అనేది నమ్మశక్యం కాదు. ఒకవేళ అలా ఏదైనా చేసినా లీగల్గా అది వ్యాలిడ్ కాదు. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అమ్మాయిని కానీ మైనర్ని కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది లీగల్గా వ్యాలిడ్ కాదు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్ ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటిది? ఫ్రీ.
ఫ్రీ లీగల్ అడ్వకేటు, ఫ్రీ లీగల్ అడ్వైస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, చేసి పెడతారు. పాపం తన వంతు ప్రయత్నంలో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అక్కకి ఉన్న వాళ్ళ సిస్టర్కి 100% ఉంటే నీకు 10-20 ఉంది నాన్న. ఎందుకంటే మాకు అర్థమైపోతుంది నువ్వు మాట్లాడే విధానంలో పర్ఫెక్షనిస్ట్ లేదు, నిజాలు మిక్సీ అయిపోతున్నాయి అన్నిటిలో కలిపి. సో అసలు ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సింది క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ నీకే. సార్ ఏదైనా మీకు ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తే కౌన్సిలింగ్ అనేది నీకు ఫస్ట్ ఇప్పిస్తే ఆ 10-20% ఏదైతే ఉందో పర్ఫెక్ట్ బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోయి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. నెక్స్ట్ నీకున్న అప్పుల పంచాయతీ, ఇది వడ్డీ 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 పెరిగిపోయింది. ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పులు ఏదైతే ఉందో 4 ఎకరాలు రాయించేసుకున్నారు. 4 ఎకరాలు 15 లక్షలతో ఏ రకంగా టాలీ అవుతాయి నాన్న? అవ్వదు. ఒకవేళ మనం 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మనం మాట్లాడి ఎవరైనా పెద్ద మనుషులు కూర్చొని 2 ఎకరాలు నువ్వు తీసుకుని పోయి మిగతా ఇచ్చిపడే అనొచ్చు. లేదా 4 ఎకరాలు నువ్వు బయట బేరం పెడితే అవే 30 lakhs వచ్చేవి. ఇలా 15 lakhs పోయినా 15 lakhs మిగిలేవి వేరే చోట కొనుక్కునేదానివి. ఇవి కరెక్ట్గా థింక్ చేయట్లా మీరు ఇప్పటికీ అమాయకంగా ఏమనుకుంటున్నారో తెలుసా? నేను మార్టిగేజ్ చేశాను, వాళ్ళ పొజిషన్లో లేరు కాబట్టి నేను రివర్స్ అయితే నా ప్రాపర్టీ నాకు ఉంటుంది అనుకుంటున్నావు. ఆల్రెడీ వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. నీ పేరు మీదకి రావడం ఎట్లా? 1, అప్పు తీర్చడం ఎట్లా? 2, మీ ఆయన అంతు తేల్చడం ఎట్లా? 3, మీ అబ్బాయి అడుగుతున్న డైవర్స్ ఇప్పించడం ఎట్లా? అసలు నాన్న అనే ఊహనే ఆ పిల్లోడు భరించట్లా. నాన్న అంత క్రూయల్ అంటే నా దృష్టిలో అయితే కాదు. నాన్నకు 4 బీగితే అప్పు తీర్చేవాడు. నాన్నే లైన్లో ఇక్కడ నీతో డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం అతనికి రాలా. అతను ఎక్కడున్నాడో నీకు తెలియదు, ప్రజెంట్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనేది నీకు ఒక ఐడియా అయితే ఇంకో ఐడియా అయితే ఉంది. సో ఇప్పుడు ఆయన వద్దు అని అనుకుంటున్నాంగా మనకు వద్దు. ఏం చేద్దాం? మనకు ప్రజెంట్ ఉన్నది అప్పుల పంచాయతీ. ఇరికిచ్చేసింది నిన్ను. మీ ఆయన అప్పు తీసుకురమ్మంటే నువ్వు సంతకాలు పెట్టి తీసుకొచ్చావు. మీ ఆయన మీద కేసు వేయరు, సిగ్నేచర్లు పెట్టింది నువ్వే కదా, నీ మీద వేస్తారు. బెయిల్ లేకుండా కేసు పెడతారండి మేడం. నీ మీద నేనున్నా, నువ్వేం చేయాలో చెప్పు. బిడ్డ దిక్కులేని అయిపోతాడు మేడం. నాన్న నువ్వు అంతకంటే ఎక్కువ ప్రాపర్టీ ఇచ్చేసావు నాన్న. ఇంకో 4 ఉన్నారు అప్పులోళ్ళు. నువ్వు ఒక లాయర్ని పెట్టుకోగలవా మీ ఊర్లో? నేను ఇక్కడ నుంచి రాలేను కదా. నువ్వు ఇక్కడ నన్ను వచ్చి అడిగింది ఏంటి? నా అప్పులు తీర్చండి. సమస్యలు ఉన్నాయి మేడం, 2 మీ వల్లే తీర్తాయి. ఒకటి, మా వత్త వాళ్ళ పెద్ద మనుషులు, లాయర్లు వీళ్ళందరూ ఒక మాట మీద అందరినీ డబ్బులతో కొనేసినారు మేడం. ఎవరు డబ్బులతో కొనలా, ఎందుకంటే నీ అమాయకత్వం, నువ్వు మాట్లాడే విధానం నీకు ఎవరు సపోర్ట్ చేయరు. నేనే చేశాను మా చెల్లెల నుంచి పెళ్లి అని చెప్పి నన్ను చాలా మెంటల్ గా కుంగదీసేస్తున్నారు మేడం. ఓకే, అది వదిలేసేనా. రెండోది వచ్చేసి, నువ్వు మా మీద కేసు పెట్టినా మాకు భయసనంగా ఉండదు, నువ్వు ఏడన్నా చచ్చిపో, నాకు బిడ్డని ఇచ్చేసి అని మాట్లాడుతున్నారు మేడం. నేను అందుకే ఫస్ట్ నిన్ను రిక్వెస్ట్ చేసింది, నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళు అని. నువ్వు చెప్తున్న ఈ 2 నిజాలు కాదు. ఎందుకు అంటే నువ్వు మాట్లాడితే జనాలు అలాగే ఉంటారు. మా అంత ఓపిక అందరికీ ఉండదు కదా నాన్న. నిన్ను నీ బ్రెయిన్లో నుంచి అవతలకు వెళ్ళి అండర్స్టాండ్ చేసుకునేంత ఓపిక అందరికీ, అంత తెలివితేటలు ఉండవు. అందరూ నార్మల్ పర్సన్గానే ఉంటాంగా. ఎవరైనా హెల్ప్ చేయడానికి అంతంత మాత్రం ఈ రోజుల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు నీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, నీ అప్పులు తీర్చాలి, నీ మీద ఎవరో కేసు లేకూడదు, అంతేనా? నువ్వు ఒక్క లాయర్ని ఎవరినైనా పెట్టుకోగలవా? నేను ఫోన్లో మాట్లాడతాను. మీరే మాట్లాడండి మేడం, నాకు ఎవరు పలకడం. మీ ఊర్లో నాకు తెలియదు కదా నాన్న. మా ఊర్లో ఉన్నారు కానీ నెమ్మళ్ళు అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు అమ్మా మీరు మీ ఊర్లో ఒక చిన్న అడ్వకేట్ని ఎవరినైనా పెట్టుకోగలరా? నేను ఫోన్లో మాట్లాడతాను వాళ్ళతో, ఏం కేసులు వేయాలి ఏంటి అని. ఈ ఎపిసోడ్ ఈ అమ్మాయికి మాత్రమే సంబంధించండి. మేము ఇప్పుడు నేను చెప్పే కేసులు నేను ఎవరికి ఎంటర్టైన్ చేయట్లేదు, ఎవరికి చెప్పట్లా. ఎందుకంటే ఆ అమ్మాయి సైకలాజికల్గా కొంత ప్రాబ్లంలో ఉంది. తనకు జరిగిన అన్యాయం భర్త అడ్డంగా వాడుకున్నాడు. 2, ఆ అబ్బాయి లైఫ్ ఆ అబ్బాయి చూసుకున్నాడు. కేసులు వేయటానికి తనకి తెలియట్లేదు, ఏ కేసులు వేసుకుంటే ఎలా అని. ఆ అమ్మాయికి ఉన్న అప్పులకి ప్రాపర్టీ ఆల్రెడీ కొట్టేశారు. ఎవరైతే ఉన్నారో అప్పులు ఇచ్చిన వాళ్ళు, అదే నాకు తెలిసి 1-2 తీసుకొని ఉంటారు. మిగతా వాళ్ళు అప్పులోళ్ళు ఇంకా ఉన్నారు. తీసుకోవాలా మేడం? పూర్తి ఆయకం పెట్టిన వాళ్ళ దగ్గర అట్లా ఉంది నాన్న. కానీ ఆ ప్రాపర్టీ నీకు వెనక్కి రాదు. ఓకే, దాన్ని అలా ఉంచండి. ఒక అడ్వకేట్ నువ్వు పెట్టుకుంటే మీరు చేయొచ్చు. అంటే నీ పేరు మీద ప్రాపర్టీ లేదు కాబట్టి, పాస్బుక్లు లేవు కాబట్టి, నువ్వు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపీ పిటిషన్ వేసుకోవచ్చు. ఒక 5 దగ్గర నువ్వు అప్పులు తీసుకున్నారు కదా, 4 దగ్గర 5 దగ్గర 10 మంది దగ్గర, ఈ 10 మంది పేర్లు చెప్పి ఐపీ పిటిషన్ ఫైల్ చేస్తే, ఇందాక వాళ్ళు నిన్ను బెదిరించారు కదా, అరెస్ట్ వారెంట్ బెయిల్ రాకుండా నేను లోపలేస్తాము అని, అలాంటి కేసు నీ మీద వేసి టచ్ చేసే రైట్స్ కూడా వాళ్ళకు ఉండవు. నువ్వు ఒక లాయర్ని పెట్టుకుంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెయ్యాలి అని. ఓకే, ఫీజులు కూడా చాలా నామినల్గా ఉండేలాగానే మాట్లాడుకో.
నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి డ్రాఫ్ట్ కానీ ఏదైనా జస్ట్ వాళ్ళ పని వేయటం వరకే. నువ్వు నన్ను నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చావుగా, అప్పు ఎక్కొట్టడం ఎట్లా? ఇక్కడ అప్పు ఎక్కొట్టడం కాదండి, తనని తాను రక్షించుకోవడం కోసం గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఇచ్చిన ఒక చట్టం అది. అందరూ ఎవరు పడితే వాళ్ళు ఐపీలు వేసి కొట్టేసి డబ్బులు జనాలను ముంచుదాం అనుకుంటే కోర్టు మూడో కన్నుతో చూస్తుంది, వాళ్ళకి ఎవరికి ఐపీ ఆర్డర్స్ రావు. ఈ అమ్మాయి కేసు సపరేట్, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఆస్తి మొత్తం పోయింది, భర్త మోసం చేసి ప్రతి చోట అప్పులకి సంతకాలు పెట్టించారు. ఇలా ఈ అమ్మాయి పేరు మీద ఏ ప్రాపర్టీలు లేవు, చిల్లికి గవ్వలేదు కాబట్టి ఇటువంటి అమ్మాయి ఐపీ వేసుకోవచ్చు. నిజంగా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరో కొంచెం మానవత్వంతో ఆలోచించుకొని వాళ్ళ హస్బెండ్ని పట్టుకోవడానికి చూడండి, అత్త మామ దొరుకుతారు కూడా. ఎందుకంటే ఈ అమ్మాయి అప్పు తీసుకొని ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. మీ హస్బెండ్ వల్లే కదా, ఆయనకి పంపించిన వేషాలే కదా ఇవన్నీ. సో ఐపీ కేసు ఫైల్ చేస్తే అప్పులోళ్ళ నుంచి క్లియర్. ఇప్పుడు బుద్ధి చెప్పాల్సింది ఎవరికి? మీ ఆయన మంచోడో చెడ్డోడో నాకు అనవసరం, కానీ మీ పిల్లోడిని పోషించాల్సిన బాధ్యత మీ ఆయనకు ఉంది. ఓకే, పిల్లవాడి కోసం మెయింటెనెన్స్ కేసు నువ్వు విడిగా వేయకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఒకటి వే. దాంట్లో నువ్వు మెయింటెనెన్స్ అడగొచ్చు, ఈ అప్పులు పంచాయితీ ఆయన తీర్చమని అడగొచ్చు. ఒకవేళ ఇవి వస్తే నువ్వు నిజాయితీగా అవతల వాళ్ళకి డబ్బులు ఇద్దు కానీ. అలాగే నీ పొలానికి సంబంధించి రిటర్న్ ఇమ్మని అడగొచ్చు, నష్టపరిహారం అడగొచ్చు, 10 లక్షలు 20 లక్షలు, 12 తులాలు బంగారం నాది. నీ గోల్డ్ కూడా వెనక్కి అడగొచ్చు. నేను నిన్ను ఈ స్టేజ్ మీద రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను నీకు ఫ్రీగా డ్రాఫ్ట్ ఇస్తాను, నేను ఇక్కడ నుంచి రెడీ చేసి నీకు కేసులు ఇవ్వగలను, కానీ అక్కడ నువ్వు ఉండి వేయించుకోవాలి అంటే అక్కడ ఒక లాయర్ని కలు. ఐపీ కేసు డొమెస్టిక్ వైలెన్స్లో పిల్లాడికి మెయింటెనెన్స్. మరి మా ఆయన ఇక్కడ లేడు కదా మేడం, ఎట్లాగా? నీ దగ్గర ఉన్న అడ్రస్ తోటే వాట్సప్ ఈమెయిల్ కూడా లీగల్గా సమన్స్ సర్వ్ అవుతున్నట్లే లెక్క. అవి సర్వ్ అయితే మీ ఆయన మీద అరెస్ట్ వారెంట్ వస్తుంది, ఇమిగ్రేషన్లో మీ ఆయన్ని పట్టుకుంటారు. ఓకే, నువ్వు ఏది ఫస్ట్ ఏది అడిగావు? నాకు అప్పులు క్లియర్ 100% జరిగిద్ది. మీ ఆయన మీద వేసే కేసు మీ అత్త వాళ్ళ సెటిల్మెంట్కి వచ్చేలాగా చేయగలుగుతాం. అతని మీద అరెస్ట్ వారెంట్ ఉంటే ఖచ్చితంగా అతను సెటిల్మెంట్కి వస్తాడు. వచ్చింది ఏదో ఫుల్ అండ్ ఫైనల్, కానీ పోరాటం అమ్మ. ప్రాబ్లం ఏంటంటే లీగాలిటీలో ఓపిక అవసరం. ఇక్కడ మీ ఆయన అందుబాటులో లేడు. 2, ఈ కేసు 2 నుంచి 3 సంవత్సరాల పైనే పడుతుంది. దీనికి నువ్వు ఓకే అంటే నేను చేయగలిగినంత హెల్ప్ చేస్తాను. 10 సంవత్సరాల నుంచి అసలు ఏం వేయలేదురా బాబు, ఈ కేసు 2018లో వేసావు, ఇది 100% పర్ఫెక్ట్ గానే చేశారు పోలీసులు నీకు. ఈ కేసు కూడా టైం పడుతుంది. కాకపోతే ఛార్జ్ షీట్, ఒక నిమిషం నాన్న, ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి ఉంటుందండి, దయచేసి చాలా మందికి తెలియట్లేదు. అడ్వకేట్స్ చెప్తేనే డేట్ల గురించి వెరిఫై చేసుకుంటున్నారు. ప్రతి ఫోన్లోనూ కూడా ఈ కోర్ట్స్ యాప్, ఈ అంటే ఎలిఫెంట్, స్మాల్ లెటర్ ఈ కోర్ట్స్, కోర్ట్ అంటే కోర్టు, ఈ కోర్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ కేసులు స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, కోర్టు వైజ్ ఫీడ్ చేసుకుంటే రెగ్యులర్గా ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది. మీ అడ్వకేట్స్ని అడగవసరం లేదు, మీ అడ్వకేట్లు కోర్టులకు వెళ్ళారా లేదా అని కూడా మీకు క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. అడ్వకేట్స్ నన్ను తిట్టుకోకండి మేడం. ఇట్లాంటి కేసులో తనకి అంటే మేబీ అందరికీ ఐపీలు రావు, ఈ అమ్మాయి కేసులో ఐపీ రావడానికి అవకాశం ఉంది. మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి సార్ చేసి హెల్ప్ సార్ చేస్తానన్నారు. లీగల్ సపోర్ట్ లో అప్పుల వాళ్ళకి మా మొగుడు పేరు మా మొగుడికి భాగము ఇంటి స్థలం ఉంది, భూమి ఎక్కడికి పోలేదు. ఏం చేసుకుంటారో చేసుకొని నీ మీదకి రాకుండా చూడమన్నావు. నువ్వు ప్రామిసరీ నోట్లు పెట్టావు, నువ్వు ప్రామిసరీ నోట్లు నీ దగ్గర నువ్వు నీ సంతకాలతో ఉన్నాయి. మీ ఆయన ఆస్తి నీ పేరు మీద లేదు, నీ పొలం నీ పేరు మీద లేదు, కానీ ఆయకంలో ఉంది మేడం. వీళ్ళ అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లి పెట్టేసి మిగతా డబ్బులు తెచ్చి మాకు బాకీ కట్టాలి. 4 ఎకరాలు అమ్ముకోవడానికి అవకాశం ఉందని ఉంది మేడం. మరి అమ్మేసుకో. ఆమె ఆయకంలో పెట్టున్నామా, ఇవ్వడం లేదు మేడం. నేను అదే మాట్లాడిపించిన పెద్దవాళ్ళతో. బేరం రెడీగా ఉంటే నాతో మాట్లాడిచ్చిపోని, నేను మాట్లాడతా. నిజంగా బేరం ఉంటే అప్పు వాడు, ఇప్పుడు బ్యాంకులో అందరికీ అప్పులు ఉంటాయి నాన్న. బ్యాంకులో ఉన్నప్పుడు అప్పు ఎవరైతే ఉంటుందో బ్యాంకు వాళ్ళు చూసుకొని ఇట్లా ఇచ్చేస్తారు. అలాగే తాకట్లో ఉన్న ప్రాపర్టీని మనం ఎవరికైనా బేరం పెడితే ఇదిగోండి 30 లక్షలు, ఓకే పలానా చోట 15 లక్షలు కట్టాలండి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో 15 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ అప్పుడు 15 లక్షలు కట్టండి అని ఆ రిమైనింగ్ 15 లక్షలు తెచ్చుకోవాలి మనం. అవును మేడం, తెచ్చుకొని 10 లక్షలు పోయినా కూడా నాకు 30 లక్షలు నా చేతికి వస్తుంది కదా, బాకీలు కట్టుకొని ఏదో నా పిల్లోడికి చదువుకుంటుందని భంగపడతా ఉంటే అమ్మి మొగుని రమ్మనిస్తానంటుంది. అసలు ఆయన సంగతి వదిలే, నువ్వు కేసులు వేసినాక ఆయన రావడం ఆయన మాట్లాడడం అనేది ఉండదు. ఓకే, నీ సంతకాలే నీ సిగ్నేచర్ ఇంపార్టెంట్. నీ పేరు మీద ప్రాపర్టీ ఉందంటే అలా కూడా సెటిల్మెంట్ చేయిద్దాం. మీరు మీ అడ్వకేట్తో నాతో మాట్లాడిస్తే నేను ఇది మాట్లాడతాను. సో ఇక్కడ మా స్టేజ్ నుంచి మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్తాం. అమ్మాయికి లీగల్ సపోర్టు, సైకలాజికల్ సపోర్టు ఉంటుంది కాబట్టి అక్కడ సెటిల్మెంట్ చేయండి, ఏదైనా తేడా వస్తే మేము వస్తామని చెప్తాం. సరేనా? ఓకే ఓకే జ్యోతి గారు, థ్యాంక్ యూ. జాగ్రత్త. జ్యోతి గారు,
ఏడుస్తూ ఈ వేదిక మీద అడుగు పెట్టారు. సో చిరునవ్వుతో మీరు ఆవిడని పంపించారు. ఆవిడకి ఏం ప్రాబ్లం ఉన్నా సరే మేము సాల్వ్ చేస్తామని పెద్ద దిక్కుల్లాగా మీరు అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.